తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు సేవ చేయడానికి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? అధికారి కంటే ముందు చాలా నేపథ్యం ఉంది. అది మీకు గ్రూప్ 1లో పోస్ట్ కొట్టడం అంటేనే చాలా ఛాలెంజింగ్ విషయం. అసలు మొత్తం అందరూ మావాడు డిప్యూటీ కలెక్టర్ అయ్యాడండి. యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ కెన్ అచీవ్ ఇట్. అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు కదా, మీకు ఏం తెలియదు, కనీసం వెళ్తానని కూడా తెలియదు. మా డిపార్ట్మెంట్ చెప్పాను కదా, పెద్దగా గుర్తింపు లేని డిపార్ట్మెంట్, ఎవరు పట్టించుకోరు. ఎవరు జాయిన్ అయ్యారా వచ్చారో లేదు. మనసు కోరుకున్న దాని దగ్గరికి ఎలా వెళ్తున్నారు చూడండి. యాక్టివిటీస్ని మనం మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చేరేటట్టుగా మన వంతు మనం కృషి చేయాలి. మీరు ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు కానీ వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? మనకు సరైన అవగాహన లేకపోయినా అవగాహన కలిగే సందర్భాలు మనకు వచ్చినప్పుడు మనలో మనం చార్జ్ చేసుకోవాలి. మనం ఏ స్థాయికైనా రీచ్ అవ్వచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా నేను. మీకు ఇష్టమైన కలెక్టర్ ఎవరు ఏంటి అంటే ఏం చెప్తారు? ఫలానా కలెక్టర్ గొప్ప అని మనం ఇండివిజువలైజ్ చెప్పలేము. గ్రౌండ్ లెవెల్ బాగా బీదా బిక్కి అని అనుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు బాగా చేరాలి అని చేసిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు నంబర్ 1. నిజంగా దమ్ముండి చేయలేని యువతకి మీరేం చెప్తారు సార్? మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలా. కష్టపడింది ఏది పైకి రాదు. ఎవరు పైకి రాలేరు, ఏది అచీవ్ చేయలేరు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చెప్పి స్టార్ట్ అవుతాం, కానీ మధ్యలో అపనమ్మకం ఏదైతే ఉందో అది మనని ముందుకెళ్ళనివ్వదు. కానీ కొన్ని సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడు విన్నప్పుడు అరే నిజంగా నేను ముందుకెళ్ళగలను, ఏదైనా సాధించగలను అన్న నమ్మకం ఏర్పడుతుంది. అలాంటి ఒక సక్సెస్ స్టోరీతో ఉన్నాను, అలాంటి ఒక సక్సెస్ పర్సన్తో నేనున్నాను. ఆయన పేరే డాక్టర్ ఏ రమేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. ఆయన యొక్క సక్సెస్ స్టోరీలో మైలురాళ్ళు ఏంటి, అసలు ఆయన్ని ఇన్స్పైర్ అవ్వటానికి ఆయన్ని ప్రేరేపించిన కథలేంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్లూ లింక్ మీడియా ప్రేక్షకులకి మీకు చాలా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ పాడ్కాస్ట్లో మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అడగండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, మీరు ఆడిట్ డిపార్ట్మెంట్లో మీరు అక్కడ గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నో మంచి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారు. అక్కడ ప్రభుత్వాల వైపు నుంచి ప్రజలకి సంక్షేమం అందించడంలోనూ వాళ్ళకి మంచి చేయటంలోనూ ఒక ప్రముఖ భూమిక పోషించారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు సేవ చేయడానికి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. 2 తెలుగు రాష్ట్రాలు అంటే, నేను ముందుగా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనది కంబైన్డ్ స్టేట్గా ఉంది. ముందుగా మీరు గ్రూప్ 1 అధికారి అని అన్నారు కదా, గ్రూప్ 1 అధికారి కంటే ముందు చాలా నేపథ్యం ఉంది. అది మీకు నేను చెప్పాలి, మీతో పంచుకోవాలి. నేను బేసిక్గా మన గుంటూరు డిస్ట్రిక్ట్లోని పొన్నూరు మండలం దగ్గరలో ఆరిమండ అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి సంబంధించిన వాడిని. నా ఇంటి పేరు కూడా అదే ఉంటుంది. మా నాన్నగారు పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాళ్ళు. ఓకే. ఊళ్ళో అంటే గ్రామాల్లో పనిచేసేవాళ్ళు. సబ్ పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాళ్ళు. మేము 3 మగపిల్లలం, నేను పెద్దవాడిని. అంటే నాన్నగారు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుటుంబం అనుకోండి. ఆయన మాకు చేసిన ఒక మంచి మేలు ఏంటంటే మాకు చదువు చెప్పించడం. మమ్మల్ని చదివించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అది మేము ఉపయోగించుకున్నాం. సో నేను నాగార్జున యూనివర్సిటీలో ముందుగా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. అక్కడ మంచి, అంటే టోటల్ గ్రూప్లో 4th ర్యాంకర్గా నేను అక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత బేసిక్ ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి ఎక్కువ మంది లిటరేచర్ చదివిన వాళ్ళు లెక్చరర్గా మేము చేయాలి అని అనుకుంటారు. నాకు కూడా అదే అంబిషన్ ఉండేది అప్పుడు. సో నా ఎంఏ అయిపోయిన తర్వాత 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాశాను. ఒకటి జూనియర్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. నాకు 3 సెలక్షన్ వచ్చింది. ఈ 3 ముందుగా పాలిటెక్నిక్ లెక్చరర్గా సెలక్షన్ వచ్చింది. సెలక్షన్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ మెదక్లో వేశారు. మెదక్లో ఒక 3 years అట్లా వర్క్ చేశాను. మెదక్ తర్వాత సూర్యాపేటకి ట్రాన్స్ఫర్ అయింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేటకి
ట్రాన్స్ఫర్ అయిందన్నమాట. ఓకే. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నా కొలీగ్ ఒకతను మ్యాథమెటిక్స్ లెక్చరర్ చక్రవర్తి అని ఉండేవాడు. సో, మేము బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 కలిపి ఒక గ్రూప్ అనమాట పాలిటెక్నిక్ కాలేజ్‌లో. మిగతా అన్ని ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, మేము నలుగురికి ఒకే స్టాఫ్ రూము. నలుగురం బాగా ఫ్రెండ్లీగా తిరుగుతా ఉన్నాం. అయితే నాతో పాటు పనిచేసే ఈ చక్రవర్తి సివిల్ సర్వీసెస్‌కి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. అతను చెప్తూ ఉండేవాడనమాట. ఇప్పుడు నాకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపేర్ అవుతున్నాను. నేను మొదటి నుంచి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్సు, సామాజిక అంశాలు, న్యూస్ పేపర్ రీడింగు, కొంచెం ఈ అవగాహన నాకు బాగా ఎక్కువగా ఉండేది. అయితే అతనితో డిస్కస్ చేస్తూ ఉండేవాడిని. అతను కూడా బాగా యాక్టివ్‌గా నాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అంటే మనతో కొంచెం ఆ టాపిక్ సరిగ్గా మాట్లాడగలిగినోళ్ళుంటే మనం ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాం కదా! అట్లా అసలు అర్థం ఉండేవాడు. అవ్వాలి కదా కొంతమందికి. ఆ! అవును. అట్లా ఉండేది. అయితే ఒకరోజొచ్చి నేను సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యాను అన్నాడు. ఓహ్! వెరీ నైస్, వెరీ గ్రేట్ అన్నాను. తర్వాత సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి క్వాలిఫై కాలేకపోయాడు. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యానని చెప్పాడు. ఓహ్! వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్ అనుకున్నాను. తర్వాతొచ్చి మెయిన్స్ ఎగ్జామ్‌కి వెళ్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పి. మెయిన్స్ అయిపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పాడు. అంటే యాక్చువల్‌గా ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నేచర్ ఎలా ఉంటదంటే చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే. టఫెస్ట్ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్‌లో తీసుకుంటే మనం ఐఏఎస్ ఎగ్జామ్ అని చెప్తాం. అంటే దేశం మొత్తం మీద కొన్ని లక్షల మంది రాస్తే అందులో ప్రిలిమినరీ పాస్ అయ్యేది చాలా తక్కువ మంది, కొన్ని వేలల్లో ఉంటారు. వాళ్ళ నుంచి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసరికి వందల్లో మిగులుతారు. ఆ వందల్లో నుంచి సెలక్షన్ అయ్యేసరికి చాలా తక్కువ, ఒక 100, 150 పోస్టులు మాత్రం. అంత టఫెస్ట్ ఎగ్జామ్. దాని మీద నాకు కొంత అవగాహన ఉంది కానీ పూర్తిగా అవగాహన లేదు. అయితే ఇతను అవి క్వాలిఫై అవుతున్నాడనంటే నాకు చాలా గొప్పగా అనిపించేది. నాకు తెలిసిన సర్కిల్‌లో ఒక మన మనిషి పక్కన అతను రోజు మనతో మాట్లాడుకుంటున్న అతను. మాట్లాడే ఒక వ్యక్తి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు. అట్లా గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు. గ్రూప్ 1 తర్వాత ఇంటర్వ్యూకి కూడా వెళ్ళానని చెప్తే నాకు చాలా గొప్పగా అనిపించింది. ఒక అద్భుతమైన వ్యక్తిని చూస్తున్నాననే ఫీలింగ్ నాకుండేది. అంటే మనతో పాటు ఉన్న వాళ్ళలో ఇతను డిఫరెంట్. ఇతను కొంచెం చాలా హై లెవెల్ కేపబిలిటీ ఉన్నవాడు మనిషి అని అన్నట్టుగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు రమేష్, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను గానీ ఎటువంటి క్వెషన్స్ వస్తాయి ఏంటి అనేది మనం చెప్పలేము అది అని అంటే, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇలా అడగొచ్చేమో, ఒకవేళ ఇలా అడిగితే నువ్వు ఎలా చెప్తావు ఏంటి, నేను అతనితో అట్లా మాట్లాడుతూ ఉండేవాడిని. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయాక ఒకరోజు కాలేజీలో కలుస్తున్నాం. ఆ రోజు సండే. మధ్యాహ్నం అరౌండ్ 1:00 ఇంటికి వచ్చాడు. అతను మొహం బాగా వెలిగిపోతాం అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అతనితో పాటు ఇంకొక లెక్చరర్, ఎలక్ట్రానిక్స్ లెక్చరర్, అతను కూడా వచ్చాడు. ఇద్దరు ఉన్నారు. అతని మొహం కూడా వెలిగిపోతుంది. అంటే ఇద్దరు అపియరెన్స్ ఈజ్ సమ్‌వాట్ డిఫరెంట్ అన్నమాట. అసలు ఇంకా అంటే చాలా చాలా హ్యాపీ మూడ్‌లో మూడ్‌లో ఉన్నారు ఉన్నారు. ఇద్దరు. వస్తే నేను అడిగాను, ఏంటి చక్రవర్తి అంటే, ఇట్లా కూర్చున్నాడు. రిజల్ట్ వచ్చింది బాస్ అన్నాడు. అంటే ఏమైంది అన్న. నేను చాలా ఎక్సైటెడ్గా, యాంగ్జైటీ అనమాట. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ టాప్ పోస్ట్ కొట్టడం వదిలిపెట్టండి అసలు. గ్రూప్ 1లో పోస్ట్ కొట్టడం అంటేనే చాలా ఛాలెంజింగ్ విషయం అనమాట. నాకు బీయింగ్ ఫ్రెండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఏమైనా తెలుసుకోవాలని. అడిగితే పక్కన ఉన్నాడు చెప్పి అతన్ని అడుగు అని అన్నాడు. అంటే హీ వాజ్ టీజింగ్ మీ బిఫోర్ రివీలింగ్ ది రిజల్ట్ అన్నమాట. ఆ పక్కనోడు అతను కూడా ఆయన అడగండి అని. మీ సస్పెన్స్ కదరా అసలు ముందు విషయం చెప్పండి రా. వాట్ హ్యాపెండ్ అంటే, డిప్యూటీ కలెక్టర్కి సెలెక్ట్ అయ్యాను బాస్ అని అన్నాడు. అబ్బా! అనగానే నాకు ఒకసారి ఒంట్లో బ్లడ్ అంతా పంప్ చేసినట్టు పరిగెత్తినట్టు అయిపోయింది. కింద నుంచి పైదాకా బ్లడ్ పరిగెత్తినట్టు. అంటే ఏంటంటే నాతో పాటు ఉన్నటువంటి, నాతో వర్క్ చేస్తున్నటువంటి ఒక లెక్చరర్, అంటే నేను అతను అనుకుంటే మేము ఒకటే అనే ఇదిలో అతను సెలెక్ట్ అయ్యాడనంటే నేనెందుకు కాలేను, నేనేమన్నా తక్కువ, నేను ఆ స్థాయికి రీచ్ కాలేనా అని ఆ క్షణం నాకు ఒక స్పార్క్ పరిగెత్తింది లోపల. ఇక నా మైండ్ అంతా మీరు అప్పటికి ఇంగ్లీష్ లెక్చరర్‌గా నేను లెక్చరర్ పనిచేస్తున్నారు. పనిచేస్తాను, ఆయన మ్యాథమెటిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పనిచేస్తున్నాడు. డిప్యూటీ కలెక్టర్ అంటే గ్రూప్ 1లో చాలా హైయెస్ట్ పోస్ట్ అది. గ్రూప్ 1లో రాసేవాళ్ళందరూ ఆ పోస్ట్ కావాలని అనుకుంటారు. గ్రూప్ 2 రాసేవాళ్ళందరూ ఎంఆర్ఓ కావాలని అనుకుంటారు. గ్రూప్ 2లో టాప్ పోస్ట్ ఎంఆర్ఓ అని అనుకుంటే, గ్రూప్ 1లో టాప్ పోస్ట్ డిప్యూటీ కలెక్టర్, తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫ్ సూపరింటెండెంట్, ఇవన్నీ గ్రూప్ 1లో ఉంటాయి అన్నమాట టాప్ పోస్టులు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాటికి ఆప్ట్ చేస్తారు, ఆ పోస్టులు వచ్చేస్తాయి.
సో ఇతను ఆ రేంజ్కి సెలెక్ట్ అయ్యాడనంటే ఇట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అది సామాన్యమైన విషయం కాదు. అస్సలు ఇంకా మొత్తం అంతా మీకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ క్షణం నేనేమనుకుంటున్నానంటే, అరే చక్రవర్తి కాగలిగినప్పుడు నేనెందుకు గ్రూప్ అసలు నేను ఆయన కన్నా నేను బాగా మాట్లాడగలుగుతాను. అంటే మాట్లాడ అనేది వదిలేస్తే నాతో సమాన స్థాయిలో ఉన్నటువంటి ఒక తోటి లెక్చరర్ అయినప్పుడు నేనెందుకు కాలేను అనే ఇదితో అప్పుడు ఏమనుకున్నానంటే, అప్పుడెప్పుడో సివిల్ సర్వీసెస్కి ఒక బుక్ కొన్నాను నేను. అది ఏదో రూమ్లో ఏదో షెల్ఫ్లో పెట్టినట్టున్నాను. ఈ మనిషితో అందరికి వెళ్తే ఆ బుక్ తీసుకుని చదువుకుందాం నేను. ఆ క్షణం నాకు అట్లా భయంకరమైన ఇన్స్పిరేషన్, మోటివేషన్ వచ్చింది. అప్పటి వరకు నేనేమనుకున్నానంటే ఈ గ్రూప్ 1 కానీ ఈ గ్రూప్ 2 కానీ ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. మన రేంజ్ కాదు. మన రేంజ్ కాదు. అసలు మనం అటు సూట్ కాము. మనం ఏదో ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇంగ్లీష్ లెక్చర్ చేసుకున్నాం, కానీ అవన్నీ మన వల్ల కాదు. అందులో నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే కొంచెం వీక్గా ఉండాడు. అందులో మ్యాథ్స్కి సంబంధించి ఒక 30 మార్కులు ఉంటాయి ప్రిలిమ్స్లో. అవన్నీ నేను చేయలేను కాబట్టి నేను అసలు ఆ సబ్జెక్ట్ కాదు, అసలు మన సెక్టార్ కాదు, మన రేంజ్ కాదు అని అనుకున్నాను. ఆ క్షణం నాకు అది అనిపించింది అనమాట. సరే అతను ఉన్నాడు, ఇంకొంచెం చెప్పాను, చాలా హ్యాపీ అని అనుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు, చక్రవర్తి అసలు గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 1లో ఏమేమి పేపర్స్ ఉంటాయి, ఫస్ట్ బేసిక్ సిలబస్ ఉంటుంది, దాని గురించి నాకు కొంచెం అవగాహన. అంటే నేను ఐ వాజ్ ఫుల్లీ ఛార్జ్డ్ అనమాట. నాకు సెకండ్ థాట్ లేదు, నేను ఇది చేయాలా, నేను ఇది అచీవ్ చేయాలా, నేను ఒక గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్ కావాలి. మైండ్ ఫిక్స్ అయిపోయింది అంతే. నాకు చిన్నప్పటి నుంచి నాకు బలం ఏంటంటే, ఏదైనా అనుకుంటే పాజిటివ్గా దానికోసం ఎంత కష్టమైనా పడతాను నేను, ఎంత టఫ్ అయినా సరే. నేను చెయ్యలేను అనే థాట్ నాకు ఎప్పుడు, ఈవెన్ టుడే నాకు ఏదైనా టాస్క్ అని అనుకుంటే నేను చేయలేను అని అనుకోను ఎప్పుడు. అది ఏదో రకంగా నేను సాధిస్తాననే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట నాకు. సో అతను అడిగితే నాకు చెప్పాడు, ఇదిగో గ్రూప్ 1 అండి, ప్రిలిమినరీ ఉంటుంది, ప్రిలిమినరీ పేపర్లు ఉంటాయి, మెయిన్స్ ఉంటుంది, ఇందులో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. సో నేనే కాదు, కాలేజీలో అందరూ ఛార్జ్ అయిపోయారు. అసలు మొత్తం అందరూ మావాడు డిప్యూటీ కలెక్టర్ అయ్యాడండి. అంతా యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు అప్పుడు, పెళ్లి కానీ ఇంజనీరింగ్లో కూడా అంత కొత్తగా జాయిన్ అయిన కుర్రాళ్ళు అనమాట. అందరూ బాగా ఛార్జ్ అయిపోయారు. అప్పటి వరకు పిచ్చపాటి మాట్లాడుకునే వాళ్ళ వల్ల ఎక్కడ మేము కలిసినా, టీ తాగడం టీ స్టాల్కి వెళ్ళినా, క్లాస్ రూమ్ బయట ముందు ఒక అతను క్లాస్ కంప్లీట్ చేసిన నెక్స్ట్ మన క్లాస్ అనుకోండి, బయట వెయిట్ చేస్తుంటారు లెక్చరర్స్. ఎక్కడ చూసిన ఇదే టాపిక్, ఇదే డిస్కషన్, గ్రూప్ 1 అందరూ ఛార్జ్ అయిపోయారు. అందరూ దానికి సంబంధించి బుక్స్ కొనుక్కోవటం, అది ఇది ఇలా చేయడం. నా వైఫ్ కూడా ఫిజిక్స్ లెక్చర్గా వర్క్ చేస్తుండే గవర్నమెంట్ పాలిటెక్నిక్. తను మ్యాథమెటిక్స్లో బాగా ఇది. ఈ చక్రవర్తి ఏం చెప్పాడంటే, మేడం మీరు కూడా రాయండి, మీరు ఫిజిక్స్ కదా, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ పెట్టుకుని మీకు గన్ షాట్కి సెలెక్ట్ అయిపోతారు, మీకు అసలు తిరిగే ఉండదని చెప్పాడు. తను ఏంటంటే కొంచెం హ్యాపీగా, ఎక్కువ ఒత్తిడి లేకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం, కుటుంబం పిల్లలు చాలు, నాకు ఈ యాంబిషియస్గా ఈ చికాగా ఇవన్నీ వద్దు అని అనుకుంటే. అయినా కానీ ఆయన చెప్పాడు, మేడం మీరు అట్లా కాదు, మీరు రాయండి, అందులో మీరు బాగా సర్వీస్ చేయగలుగుతారు. సో తను కూడా, సో ఇంకేం చేసామంటే కోచింగ్కి ఏం వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడు పిల్లలు, నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. అప్పటికి 2 పిల్లలు? అప్పటికి 2 పిల్లలు. సో వాళ్ళు ఇల్లు హైదరాబాద్ వెళ్ళి కోచింగ్, సూర్యాపేటలో ఉన్నాడు, హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుని చేసే టైం కానీ, అప్పుడు ఫైనాన్షియల్గా కానీ ఇద్దరం వర్క్ చేస్తున్నా కానీ అంత సౌండ్గా లేదు, పై టైం కూడా లేదు. చాలా షార్ట్ టైంలోనే మెయిన్స్కి టైం టేబుల్ ఇచ్చేసాడు. ప్రిలిమ్స్ రాసాం, అందరూ ఛార్జ్డ్ అయిపోయి రాసాం. నేను నా వైఫ్ మాత్రం క్వాలిఫై అయ్యాం, కాలేజీలో ఇంకెవరు క్వాలిఫై కాలేదు. సరే ఏదైనా కావచ్చు, వాళ్ళు అంత మోటివేట్ అయ్యారా లేకపోతే వాళ్ళు ఎంత చదివారా అని పక్కన పెట్టేస్తే, నేను నా వైఫ్ ఇద్దరం క్వాలిఫై. తర్వాత మెయిన్స్కి అంటే ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి 45 days టైం మాత్రం ఇచ్చాడు. యూజువల్గా 3 నెలలు 4 నెలలు టైం ఇస్తారు. వెరీ షార్ట్ టైం అన్న, ఆ వెరీ షార్ట్ టైంలో మొత్తం 5-6 పేపర్లు ఉంటాయి, అవన్నీ చదవడానికి టైం సరిపోయేది. మధ్యలో మళ్ళీ ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేస్తూ రోజు కాలేజీకి వెళ్ళటం, క్లాసులు అయిపోగానే స్టాఫ్ రూమ్లో కూర్చొని చదువుకోవటం, సాయంత్రం కాలేజీ ఇంటికి రాగానే ఇదే పని అనమాట, రాత్రి 12-1 గంట దాకా ఒక తపస్సులాగా అయిపోయింది. అంటే నేనే ఇందాక చెప్పాను కదా, ఏదైనా అనుకున్నానంటే అది అచీవ్ చేసిన దాకా నేను కాంప్రమైజ్ కాను, ఎట్లయినా ఎంత కష్టమైనా సాధించాలి, ఎంత ఇదైనా చేయాలనే కసి పట్టుదల ఉంటుంది నాకు మొదటి నుంచి. సో అట్లా చదివి మెయిన్స్ రాసాము, నా వైఫ్ రాసింది, నేను రాశాను. తను ఇంటర్వ్యూ క్వాలిఫై కాలేదు, నేను ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాను. అసలు కాలేజీలో ఒక షాక్ అనమాట. నిన్నటి వరకు మన ముందు సాదాసీదాగా తిరుగుతున్న రమేష్
చక్రవర్తి అప్పుడు సెలెక్ట్ అయ్యి అతను తర్వాత పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోతుంటే చక్రవర్తిని అడిగారంట అందరూ, నీ తర్వాత మన కాలేజీలో ఎవరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యే అవకాశం ఉందంటే రమేష్ అవుతాడు అయితే గీత అని చెప్పాడంట. వాళ్ళకి మనకి చెప్పేశాడు. సో ఇంటర్వ్యూ వచ్చింది కాలేజీలో కూడా, బా రమేష్ అసలు ఒక సింగిల్ అటెంప్ట్లో ఇంత అసలు షార్ట్ టైం తక్కువ కదండి. అని అనుకున్నాను. సరే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో కూడా బాగా మార్క్స్ వచ్చినాయి, కానీ మెయిన్స్లో కొన్ని పేపర్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదు. సో ఫైనల్ పోస్టింగ్ రాలేదు. లక్కీగా మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ పడింది. మళ్ళీ అదే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. చేస్తే మళ్ళీ మెయిన్స్ ఇంటర్వ్యూ వచ్చింది. ఈసారి అంటే కోచింగ్ లేకపోవడం అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనుకుంటాను. ఇప్పుడు ఇది వాచ్ చేస్తున్న యంగ్స్టర్స్ కూడా ఎవరు అంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 అచీవ్ చేయడం అంటే అది పెద్ద కష్టమైన పని కాదు. నంబర్ 1, యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ కెన్ అచీవ్ ఇట్. ఏదైనా మనం నమ్మంది చేయలేం కదా. ఏదైనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరి విజయవాడ వెళ్ళాలని అంటే, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి, అక్కడ ఆటో ఏదో పట్టుకోవాలి, బస్ స్టాండ్కి అమ్మో నేను దిగలేనేమో, ఆటో దొరకదేమో, ఒకవేళ బస్సులు ఇప్పుడు బంద్ కదా అంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే మనం ఏం చేయలేం. ఏదైనా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఆ రకంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. అందులో టాప్ పోస్టులు ఇందా చెప్పాను కదా, డిప్యూటీ కలెక్టర్ ఏమన్నా ఉంటే, నాకు వచ్చిన ర్యాంకింగ్కి ఆ పోస్ట్ రాలేదు. ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని జాబ్ ఉంటుంది. ఇక అందులో సెలక్షన్ వచ్చింది. అందులో జాయిన్ అయిపోయినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, లెక్చరర్ కానీ బాగుంటుంది కదా, అదంతా పెద్ద ఇదేం కాదు కదంటే, లేదు అదొక ఆఫీసర్ క్యాడర్ పోస్ట్. అది లెక్చరర్గా ఐ వర్క్డ్ యాజ్ లెక్చరర్ ఫర్ మోర్ దెన్ 9 years. సో ఐ హ్యావ్ టేస్టెడ్ దిస్. నేను లెక్చరర్గా వర్క్ చేశాను. లెక్చరర్ వర్క్ చేసినప్పుడు కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది. అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే, క్లాస్ ఒకటే కాకుండా అక్కడ ఏ రిఫరెన్స్ వచ్చిన చాలా విషయాలు, అది సోషల్ విషయాలు కావచ్చు, సైన్స్ విషయాలు కావచ్చు, ఏదైనా రిఫరెన్స్లు వచ్చి వేరే విషయాలు కూడా కలిపి చెప్తుండే. దాంతో క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉండేది. అవును, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మంది పిల్లలు తెలియని విషయాలు వాళ్ళకి బాగా, అంటే కొంచెం అనలిటికల్గా బ్రాడ్గా టీచింగ్ చేస్తూ ఉండేవాడు. ఒక ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు గ్రామర్ పాఠమే కాకుండా దాంతో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ కూడా ఉండేది. సో లెక్చరర్గా చేస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. పిల్లలతో కూడా మంచి ఇదండి. సో ఇది ఒక ఆఫీసర్ క్యాడరు. నేను అటు వెళ్ళిపోదామని అనుకుని, మళ్ళీ ఫ్యామిలీ ఇప్పుడు తను కూడా వర్క్ చేస్తుంది, నేను మళ్ళీ వెళ్ళిపోతే ఫ్యామిలీకి దూరం అయిపోతాను అనుకున్నా, కానీ లేదు నేను అటు వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అందులో ఒక 4 yearsలోనే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్యాడర్ ప్రమోషన్ వచ్చింది. అయితే ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మాకేం చేస్తారంటే, ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డి చెన్నైలో, మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇది ఉంది కదా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 ఉంటుంది. మాకు అందరికీ ట్రైనింగ్ అక్కడ ఇచ్చారన్నమాట. ట్రైనింగ్ ఏంటంటే ఒక 45 days అన్ని పోస్టులకు సంబంధించిన వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, గ్రూప్ 1 సెలెక్ట్ వాళ్ళు అందరిని కంబైన్ చేసి ఒక 45 days ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరి ఓరియంటేషన్ తోటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు, మేము అడిగితే వాళ్ళకి సమాధానం, కంబైన్డ్ గ్రూప్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ ట్రైనింగ్లో ఏంటంటే నేను ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసరా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరా, వాళ్ళ క్యాడర్ పెద్దది ఏం కాదు, డైరెక్ట్గా వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుండండి. మంచి ఇంగ్లీష్లో, అంటే కొంచెం ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి మంచి. వాళ్ళు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే, మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటారు, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఒకసారి మేమేం చేసామంటే ఆయన కలవడానికి వెళ్ళాం. మధ్యలో ట్రైనింగ్ జరుగుతుండగా ఒకసారి ఆయన కలవడానికి అంటే, ఏమయ్యా క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారా ఐఏఎస్ ఆఫీసర్లని అని అన్నారు. అంటే ఈ రమేష్ అడుగుతుంటాడు సార్ ఎక్కువ అని చెప్పారు మా బ్యాచ్ మేట్లే. వాళ్ళు చెప్పారు, ఈసారి మీ బ్యాచ్లో భలే బ్రిలియంట్స్ వచ్చారు, భలే భలే అడుగుతున్నారు అని చెప్పారట కలెక్టర్స్. వాళ్ళు కలెక్టర్లు ఇంకా పై స్థాయి, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇంకా పై స్థాయి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఇంక చక్రపాణి గారు అని చాలామంది పెద్ద పెద్ద నేమ్స్ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్కి మనం మంచి ఇన్స్పిరేషన్ ఇద్దాం అన్నట్టు వాళ్ళే ఇంట్రెస్ట్గా వస్తారు క్లాసులు చెప్పడానికి. సో అంటే నా ఎంతూజియాజము అది అలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నాను. అదేదో గొప్పని కాదు, కానీ అట్లా ఉండేది. సో ఈ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఏంటంటే 3-4 yearsలోనే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వర్క్ చేసి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒంగోలులో నన్ను పోస్ట్ చేశారు. ఒంగోలులో మా డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్గా వర్క్ చేశాను. అయితే నా బ్యాచ్మేట్ ఒక అతను పాలేశ్వరరావు అని ఉన్నాడు.
ఆయన ట్రెజరీ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కానీ మేము ట్రైనింగ్లో బాగా క్లోజ్గా ఉండేవాడు. ఇక్కడ 1 year ట్రైనింగ్ చేసాం మొత్తం టోటల్ ట్రైనింగ్ అంతా కలిపి. ఆడిట్కి ట్రెజరీకి కలిపి ఆడిట్ అండ్ అకౌంట్స్ ఒకటి ట్రైనింగ్ ఉంటుంది. అతను అక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తాం. నేను ఉండేది 2nd floorలో ఉండేది నా ఆఫీస్. ఒకరోజు అప్పుడు ఉదయలక్ష్మి గారు కలెక్టర్గా ఉండేవాడు. ఉదయలక్ష్మి గారు కలెక్టర్గా వర్క్ చేస్తాం. సో నేను ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా మాకు జనరల్గా కలెక్టర్ గారితో మేము ఏదన్నా ఫైల్ తీసుకుని వెళ్ళటం తప్ప రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఉండదు. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు ఆడిట్ డిపార్ట్మెంట్లో. ఆడిట్ అనేది ఒక ఒక రకంగా సైడ్ లైన్ ఉండే డిపార్ట్మెంట్. అది జనరల్గా పబ్లిక్తో టచ్ ఉండే డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్ కానీ కాదు. ఏదో మాకు ఇచ్చిన డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాటికి ఆడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక రకంగా ఇన్యాక్టివ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో 2nd floorలో మా ఆఫీస్ ఉండేది. 2nd floor ఎండింగ్లో కాన్ఫరెన్స్ హాల్ ఉండేది. మీటింగ్లోనే అక్కడ జరుగుతుండే. కలెక్టర్ గారు ఆఫీసర్స్ ఏదైనా మీటింగ్ ఎప్పుడు మీటింగ్స్ జరుగుతుంది. రోజు మధ్యాహ్నం 2:30కి ఇతను 2nd floorలో ఉండేవాడు. నా రూమ్ క్రాస్ చేసి వెళ్ళాలి కాన్ఫరెన్స్ హాల్కి. వెళ్తే ఇంకా 3ంటికే మీటింగ్ అని చెప్పారు. ఇంకా ఎవరు రాలేదు, పెద్ద ఆఫీసర్స్ ఎవరు రాలేదంటే ఆయన వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నా యాక్టివిటీస్ ఇదంతా అతనికి బాగా తెలుసు. చూసి రమేష్ లడ్డా గారు ఎస్పీగా పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పుడు ఆయన మీద నక్సల్ అటాక్ కూడా జరిగింది. ఆయనకి ఆ రోజు ఫేర్వెల్ మీటింగ్ అనమాట. ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఈయన వచ్చాడు. ఈయన రమేష్ నువ్వు కూడా రాను. నాకు ఇన్విటేషన్ లేదు, ఏం లేదు, నేను వస్తే ఏం బాగుంటుంది. అరే నువ్వు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్వి, ఇన్విటేషన్ ఏముందిలే, నేను తీసుకెళ్తున్నారా? బాగోదులే నాన్న అంటే, లేదు నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. కూర్చుంటే అప్పుడు అక్కడ డిఆర్ఓ గారు వచ్చాడు. ఒక 10-15 మంది ఆఫీసర్స్ వచ్చి ఎవరైనా మాట్లాడతారా అన్నాను. అంటే ఇతను మా ఫ్రెండ్, అతని పేరు పాలేశ్వర, రమేష్ మాట్లాడు. నువ్వేంటి నా పేరు, నాకు అసలు ఇన్విటేషనే లేదు, నన్ను పిలవటమే చాలా ఇది మళ్ళీ నన్ను మాట్లాడమంటే ఏంటంటే, లేదు రమేష్ నువ్వు మాట్లాడద్దు, నువ్వు బాగా మాట్లాడతావు, ట్రైనింగ్లో కూడా బాగా ఓవర్ యాక్టివ్గా ఉండేవాడు అని నా పేరు ఇచ్చాడు. సరే మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఉదయలక్ష్మి గారు, లడ్డా గారు అందరూ మొత్తం హాల్ అంతా నింపారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నన్ను మాట్లాడాను. అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు, ఏం తెలియదు, కనీసం వెళ్తానని కూడా తెలియదు. ఆ సందర్భమే అనుకోకుండా అట్లా అయిందన్నమాట. అప్పుడు ఏం చేశానంటే, బేసిక్గా మంచి ఇంగ్లీష్ లిటరేచర్ చదువున్నాను కాబట్టి ఇంగ్లీష్లో ఒక 15 minutes బాగా అనలిటికల్గా మాట్లాడాను. లడ్డా గారిని కూడా, సార్ మీరు ఎస్పీగా చేశారు, మీరు లేటెస్ట్ టెక్నాలజీ వాడి అంటే ఈ ఫారెస్ట్లో కూమింగ్ ఆపరేషన్ అవ్వచ్చు, లేకపోతే అట్లా చేస్తే బాగుంటుందేమో అని మంచి పావుగంట మాట్లాడాను బాగా. అప్పుడు ఉదయలక్ష్మి గారి నోటీస్లో నేను పడ్డాను. తర్వాత అడిగారట, ఎవరు అతను ఏంటి అని అంటే, ఇట్లా ఆడిట్ డిపార్ట్మెంట్ మేడం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా చేస్తాడు, అతని సర్వీసెస్ మనం వాడుకోవాలా అన్నారంట మేడం. జస్ట్ 10 నిమిషాలు మాట్లాడాను అంతే. అప్పటి వరకు నేను కలవను కూడా లేదు. అంటే మా జనరల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు కలెక్టర్ గారు కలుస్తారు, అందరు కలుస్తారు. కానీ మా డిపార్ట్మెంట్ చెప్పాను కదా, పెద్దగా గుర్తింపు లేని డిపార్ట్మెంట్, ఎవరు పట్టించుకోరు, ఎవరు జాయిన్ అయ్యారా వచ్చారో లెక్కలు వేసుకుని వెళ్ళిపోవటమే, కలవలేదు నేను. అప్పుడు ఒకసారి ఏమైందంటే, యూత్ యాక్టివిటీస్ చూసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, స్టెప్ అని ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అతను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. అది వేకెంట్. అయితే ఎవరికి ఇన్ఛార్జ్ పెడదాం మేడం అని ఫైల్ తీసుకెళ్ళారట కలెక్టర్ గారి. రమేష్కి పెట్టండి అని. మేడం ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు మేడం అన్నాడు. లేదు రమేష్కి పెట్టండి. నాకు ఇప్పుడు పెట్టారు అది ఫైల్. అసలు చూడండి ఒక్కొక్కటి అంటే మనం కాకతాళీయమే కదా, అట్లా అయిపోయింది అది. సో నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు తెలియదు అసలు ఆ రోజు మాట్లాడింది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని. కానీ కలెక్టర్ గారు ఇతను సర్వీసెస్ వాడు నాకేం తెలియదు. వాళ్ళు వద్దని చెప్పినా కానీ అప్పుడు డిఆర్ఓ గారు, మేడం ఆడిట్ వాళ్ళు ఏం చేస్తారు మేడం, లేదు రమేష్కి ఇవ్వండి అని. అట్లా నేను ఆడిట్లో జనాలతో టచ్ లేకుండా ఉండే స్టేజ్ నుంచి ప్రజలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఒక దాంట్లోకి రావడం అట్లా జరిగింది కాకతాళి. ఆ తర్వాత ఏమైందంటే, అక్కడ ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మహీధర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. తర్వాత సబ్సిక్వెంట్గా మినిస్టర్గా కూడా చేశారు ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో తెలుసండి. ఆయన ఆయన అంటే చాలా
రెస్పెక్ట్, రిగార్డు. ఆయన చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఆయన. ఆయన ఒక మాట మాట్లాడాడంటే చాలా డెప్త్ ఉంటుంది అందులో. మనం ఏదైనా మాట్లాడుతుంటే రెండో నిమిషంలోనే మనం మూడో మాట ఏం చెప్తాం ఆయన పసిగట్టేంత తెలివితేటలు ఉంటాయి ఆయనకి. నాకు లైఫ్లో బాగా ఇన్స్పైర్ అయిన మనుషుల్లో ఆయన ఒక ఆయన. ఆయన దగ్గర ఆఫీసర్లుగా స్పెషల్ ఆఫీసర్లు వేయడానికి ఆఫీసర్లు భయపడతారు. ఆయన మాట్లాడేది కానీ అంత మిమ్మల్ని చదివేస్తాడు 2 నిమిషాల్లో. మీరు ఏం చెప్పాలి స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసేస్తాడు. అయితే నన్ను ఆయన నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్గా వేశారు. ఈ స్టెప్కి వేయటమే కాకుండా అక్కడ కూడా వేశారు. అసలు చూడండి ఎట్లా ఎట్లా చేంజ్ అవుతుందో. అక్కడ అంటే వేశారు. మనకి డెస్టినీ మనకి ఏదైనా ఉందనుకోండి మనం వెళ్ళిపోతాం అలాగే. అంతే ఆ. అంతే అంటే మనసు కోరుకున్న దాని దగ్గరికి ఎలా వెళ్తున్నారు చూడండి. అంతే సో ఆయన ఫోన్ చేసి, సార్ నమస్తే సార్, నేను ఇట్లా నా పేరు సోండి సార్, నేను డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను, మీ దగ్గర స్పెషల్ ఆఫీసర్గా వేశారు. అది చాలా సంతోషం అండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ రచ్చబండ అని ఒక కార్యక్రమం. అవునండి, ఆయనకి ఇష్టమైన ప్రోగ్రామ్ రచ్చబండ ఇంకోటి ఏదో పెట్టారు మొత్తం. ఆ నెక్స్ట్ డే నుంచే ఒక వారం రోజులు ఈ కార్యక్రమాలు అనమాట. అప్పటి వరకు నాకు ఈ ఫీల్డ్తో టచ్ లేదు, పబ్లిక్తో టచ్ ఉండే డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదనమాట. పైగా ఆయన దగ్గర వర్క్ చేయాలంటే అందరూ భయపడేటటువంటి ఒక ప్రజాప్రతినిధి. మళ్ళీ ఆయన దగ్గరికి మీరు వెళ్ళారు. నాకేం తెలియదు, వెళ్ళిపోయాను. ఫస్ట్ డేనే ఒక్కొక్క రోజు కొన్ని గ్రామాలు, ఈ రోజు ఈ గ్రామం, పొద్దున్న 10కి ఈ గ్రామం, 1 గంటకు ఇంకో గ్రామం, ఈ కార్యక్రమాలు అనమాట. ప్రభుత్వం నిర్దేశించిన వాటి గురించి ప్రజలందరికీ చెప్పటం, ప్రజల దగ్గర అర్జీలు తీసుకోవటం, పెన్షన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నెక్స్ట్ డేనే నన్ను ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా అక్కడ వేశారు. నెక్స్ట్ డే పొద్దున్నే ఆయన ఫోన్ చేసి, రమేష్ గారు మీరు ఎన్నింటికి వస్తారా? మీరు ఎన్నింటికి అనమాట చెప్పండి సార్, నేను అన్నింటికి వస్తానని. అంటే 9కి వచ్చేయండి నేను 8:45కి వెళ్ళిపోయాను. ఆయన చెప్పిన పావుగంట ముందే వెళ్ళిపోయాను. ఆయన అంటే జనరల్గా ఆఫీసర్లు అంటే అటు ఇటు ఉంటారు కదా. సో ఆ రోజు ఏంటంటే మొదటి రోజు అయ్యేసరికి ప్రజలు రావటం, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు ఇచ్చే అర్జీలు, ఈయన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటున్నారు, వాళ్ళు అడిగే వాటిని ఎట్లా ఎక్కువ అంటే చెప్పేవాళ్ళు అంత క్లియర్గా చెప్పలేకపోతే కొంతమంది ఈయన ఎట్లా వాళ్ళ సమన్వయం చేసుకుంటే, ఇవన్నీ నేను 1-2 రోజులు గమనించాను. 3వ రోజు నుంచి నేను ఆయనలాగా నేను ఇంటరాక్ట్ అవటం, మాట్లాడడం వల్ల ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. చూడు వెంటనే. అవును, ఆయన దగ్గర అందరూ భయపడతారు. నేను ఆయనతో చాలా ఫ్రీగా ఓపెన్గా ఏది పడితే, అంటే నేను మాట్లాడేవి ఆయన అధికార, పెద్ద మంత్రి, పెద్ద సార్ ఏం లేదు, నేను క్యాజువల్ నాతో ఇంకో మనిషి అన్నంత ఫ్రీగా నేను మాట్లాడేస్తాం. గ్రౌండ్ రియాలిటీ చెప్తా ఉంటా, జంకు భయం నాకే ఉండదు అనమాట. సో అట్లా ఆయనతో మాట్లాడితే ఆయనతో బాగా క్లోజ్ అయిపోయాను. ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఆ క్లోజ్నెస్ నాకు ఇప్పటికీ ఉంది ఆయనతో. ఆయనతో అందరూ భయపడతారు మాట్లాడడానికి. నేను చాలా ఫ్రీగా, ఒక గౌరవభావం ఆయనకుండే తెలివితేటలకి, ఆయనకుండే అనాలిసిస్కి బాగా. సో అట్లా అయిపోయింది. తర్వాత డిప్యూటీ డైరెక్టర్గా నా ప్రమోషన్ వచ్చింది. ఇట్ వాజ్ ఇన్ 2008, 2008లో. అప్పుడేం చేశానంటే ఇక్కడ హైదరాబాద్లో ఈ డిఆర్డిఏ యాక్టివిటీస్ అవన్నీ చూడడానికి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఈజీఎంఎం అని ఒక సపరేట్ విభాగం ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అని. అది రూరల్ డెవలప్మెంట్కి ఒక ప్రత్యేక, అంటే దాని కింద అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్లు ఇవ్వటం అనమాట. దాన్ని స్టేట్ లెవెల్ ఆఫీస్ ఇది. దానికి కొప్పుల రాజు గారు అని గ్రేట్ టవరింగ్ పర్సనాలిటీ. ఆయన చాలా ఈ డిఆర్డిఏలు, డ్వామాలు, అంటే ఈ మహిళా సంఘాలు, వీటికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ సాఫ్ట్వేర్లు పెట్టడం, అవన్నీ పక్కగా ఇంప్లిమెంట్ అవ్వటంలో ఆయన మూల పురుషుడు అనమాట. కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆయన కూడా మనం 2 మాటలు మాట్లాడితే 3వ మాటలో మనం ఏమో ఆలోచిస్తాం చెప్పేస్తాడు. మనం కొంచెం అడ్డు డివేట్ అవుతున్నా కరెక్ట్ చేస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు అందరూ. అటువంటిది నేను ఆయన దగ్గర నాకు డెప్యుటేషన్ మీద పోస్టింగ్ ఇచ్చాను. అక్కడ ఒక 9 నెలలు 10 నెలలు వర్క్ చేసిన తర్వాత రంగారెడ్డి డిఆర్డిఏలోకి ఆయనే నన్ను మార్చారు, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నన్ను అక్కడ. అప్పుడు రంగారెడ్డి జిల్లాలో చాలా మండలాలు, మహిళా సంఘాల యాక్టివిటీస్ ఇవన్నీ చూడటం, వాళ్ళతో మాట్లాడటం, ఎక్స్పోజర్ పెరిగింది నాకు. ఒక ఆడిట్ డిపార్ట్మెంట్లో ఏదో 4 గోడల మధ్య ఏ ప్రపంచం తెలియకుండా పనిచేసే స్థాయి నుంచి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళటం,
కలెక్టర్ గారి దృష్టిలో పట్టడం, మహేందర్ రెడ్డి గారి దగ్గర ఒక రకం శిష్యరికం చేయటం, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఒక ఎక్స్పోజర్ వచ్చింది. ఆ ఎక్స్పోజర్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఫారిన్ నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు, ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది స్టడీ చేయడానికి వచ్చేవాళ్ళు. రంగారెడ్డి జిల్లాలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏగా పోస్టింగ్ ఇచ్చారు రాజు గారు. సో ఇక్కడ ఇంకా ఎక్స్పోజర్ బాగా ఎక్కువైపోయింది. అంటే గ్రామాలకు వెళ్ళటం, మహిళా సంఘాల మీటింగ్లో మేము కూడా పార్టిసిపేట్, వెలుగు సంఘాలు, వెలుగు సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాం ఇంగ్లీష్లో. దాంతో ఇంకా ఎక్స్పోజర్ బాగా పెరిగిపోయింది. నేను బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని అనమాట. ఏదైనా కానీ మనస్ఫూర్తిగా పనిచేయాలి. అది ఏదో వచ్చింది ఇంట్లో కూర్చున్నాం, కరెక్ట్ టైంకి సైన్ పెట్టాం, ఇట్లా అట్లా. అయితే ఏం చేస్తుంటే ఫారిన్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టడీ చేయడానికి హైదరాబాద్ వస్తే రంగారెడ్డికి పంపించేవాళ్ళు. అంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, దిగటం, స్టడీ కదా. వేరే జిల్లాల కంటే ఇది కదా 2009-10 ఆ టైంలో. అప్పుడు ఏంటంటే నాకు ఇంగ్లీష్ బాగా వస్తుందని చెప్పి నన్ను వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో వాళ్ళు థాయిలాండ్ నుంచి వచ్చేవాళ్ళు, జపాన్ నుంచి వచ్చేవాళ్ళు. ఒకసారి సుప్రియా షూలే అని శరద్ పవార్ గారి డాటర్, ఆవిడ కూడా వచ్చారు ఒకసారి స్టడీ చేయడానికి వచ్చి. వాళ్ళందరూ అట్లా ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్పోజర్ తోటి నేను డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా వర్క్ చేయాలి అనే ఇది నాకు వచ్చిందనమాట. అంటే స్టడీ చేశాను బాగా, నాకు మంచి ఐడియా వచ్చింది, గ్రిప్ వచ్చింది, చేద్దాం. ఆ టైంలో మహేందర్ రెడ్డి గారు మంత్రి అయి ఉన్నారు. ఆయనతో నేను అప్పటి నుంచి టచ్లో ఉండేవాడిని. ఆయనతోటి రమేష్ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావు, మాకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయావు అని అన్నాడు ఆయన. సార్ మీరు అనుకుంటే ఏముంది సార్ అన్న. అంటే ఏంటి అన్న, మీ దగ్గర డ్వామాకో డిఆర్డిఏకో పీడీగా నన్ను తీసుకోండి సార్ అని అన్న. ఇక ఆయన మైండ్లో పడిపోయి సరే రిప్రజెంటేషన్ రాసు అని అన్నాడు. ఇచ్చాను. ఇస్తే ఆయనే చెప్పి యాక్చువల్గా నన్ను కాకుండా వేరే వాళ్ళని ప్రకాశం జిల్లాకి పీడీగా వేయాలని అనుకుంటే లేదు రమేష్ వేయండి అని చెప్పాడంట. సో ఆ రకంగా నన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్, అంటే ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్స్ ఇవన్నీ చూసే ప్రాజెక్ట్ని డ్వామా ప్రాజెక్ట్ అంటారు, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ DWMA. అక్కడ వేసినప్పటి నుంచి ఇక రోజు అసలు ఆఫీసులో ఉండేవాడిని కాదు. ఫీల్డ్ అప్పుడు పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా, 56 మండల్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు తగ్గిపోయినట్టుంది, మన బైఫర్కేషన్ అదే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత 48కే వచ్చినట్టుంది. ఎక్కడెక్కడో ఒంగోలు హెడ్ క్వార్టర్స్ అనుకుంటే కొమరోలు పోవాలంటే 4-5 అవర్స్ పట్టుద్ది పోవడానికి. ఇటు అర్ధవీడు, గిద్దలూరు, రాపర్ల, ఖమ్మం అవన్నీ పశ్చిమ మండలాలు అనమాట. అవన్నీ డ్రౌట్ ఏరియాస్. సో జాయిన్ అయిన కొత్తలోనే అసలు ఈ ఉపాధి హామీ పథకం, ఎంతమంది లేబర్ ఉన్నారు ప్రకాశం జిల్లాలో, ఎంతమంది రిజిస్టర్డ్ లేబర్ ఉన్నారు, అంటే ఎంతమంది పనికి వస్తున్నారు. ఉపాధి హామీ పథకం పీక్ సీజన్ ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి నుంచి తీసుకుంటే జూన్ వరకు పీక్ సీజన్ అన్నమాట. అంటే వ్యవసాయ పనులన్నీ అయిపోయి అందరూ ఫ్రీగా ఉంటారు ఆ టైంలో ఉపాధి హామీ పనికి వస్తారు వాళ్ళు. సో ఎక్కడికి ఏ మండలంలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ తక్కువ మంది ఎందుకు పనికి వస్తున్నారు, ఫీల్డ్ వెంటబడి ప్రతి వారానికి ఒక రోజు ఫీల్డ్ నుంచి ప్రతి మండలానికి ఒక APO అని ఉంటారు, అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలిపించి రివ్యూ చేసి నీ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రిజిస్టర్డ్ వీళ్ళు ఉన్నారు, ఎందుకు తక్కువ పనికి వస్తున్నారు, తరువుకుని ఉండనమాట స్టాఫ్. ఎక్కడిక్కడ వెళ్ళిపోవటం, కొన్ని చోట్ల సరిగ్గా పని చేయట్లేదంటే వాళ్ళని ఇది చేయటం, కొన్ని చోట్ల సస్పెండ్ చేయటం. దీంతో ఒక రకమైన భయం వచ్చేసింది ఇలా. అంతకుముందు పనిచేసిన 2-3 టైంలో ఎవరు అంత వెంటబడినోళ్ళు లేరు. అప్పుడు కలెక్టర్ గారు కాంతిలాల్ దండే గారు ఉండేవారు. కాంతిలాల్ దండే గారు అంతకుముందు నాకు తెలియదు. ఇది జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గరికి, ఆయనతో రోజు ఫస్ట్ డే అనుకున్నాను, సార్ నేను ఈరోజు పలానా మండలం వెళ్తున్నాను ఇన్స్పెక్షన్కి అని చెప్పి మెసేజ్ పెడితే ఆయన రిప్లై ఇచ్చాడు. అంటే ఫస్ట్ కలెక్టర్ కదా రెస్పాండ్ అవుతారో లేదో అని అనుకున్నాను. అంటే ఆయన రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టారు. ఇక ఆయనతో రెగ్యులర్గా ఇది చేయటం, ఆయన పోయి కలవటం చేయటం, ఆయనతో రాబోయాడు. ఆయన అనుకున్నాడు వీడు రమేష్ టాస్క్ మాస్టర్లా ఉన్నాడు వీడు. అంతకుముందు ఏంటంటే సరిగ్గా పని జరగట్లేదు ప్రకాశం జిల్లాలో, పైనుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన కూడా అడుగుతూ ఉండేవాడు, ఏంటి ప్రకాశం జిల్లాలో సరిగ్గా పని జరగట్లేదు, అక్కడేదో కరప్షన్ బాగా జరుగుతుంది ఫీల్డ్లో అని చెప్పి కంప్లైంట్లు వస్తున్నాయి. యాక్చువల్ నా ముందు ఉన్న ఆయన్ని
కరప్షన్ జరుగుతున్నా కానీ ఈయన పట్టించుకోవట్లేదని ఆయన తీస్తారు యాక్చువల్గా. ఈయన ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నారు కలెక్టర్ గారు. ఉపాధి హామీ పథకం ప్రకాశం జిల్లాలో సరిగ్గా జరగట్లేదు అన్నాడు. నేను ఇట్లా వెంటబడి చేసి ప్రోగ్రెస్ వస్తూ ఉంది రోజు. ఆయన కూడా నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇక అట్లా ఒక 2.5 years అక్కడ వర్క్ చేశాను. ఆ టైంలో ఎక్కడో 16వ స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లాని 4వ స్థానాన్ని తీసుకెళ్ళాను. జస్ట్ 2.5 yearsలో. అంటే అంటే ప్రజల్లో తిరగాలి. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే ఆ డిపార్ట్మెంట్ కొన్ని ప్రతి డిపార్ట్మెంట్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ని మనం మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకి అది చేరేటట్టుగా మన వంతు మనం కృషి చేయాలి. ఈ తపంతో వర్క్ చేసాను అన్నమాట. సో అట్లా చేశాను. తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ ఏంటంటే సర్వశిక్ష అభియాన్లో పనిచేశాను. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా గుంటూరు జిల్లాలో పనిచేశాను. అక్కడ ఏమైందంటే ఎక్కడైనా ఏంటంటే మనం ఆఫీసర్ని బట్టి కింద వాళ్ళు పనిచేస్తారు. ఆఫీసర్ పెద్ద పట్టించుకోవట్లేదు అనుకోండి, కింద వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు, ఏం జరగదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బడి బయట పిల్లలు అని ఉంటారు కదా, అంటే బడి మానేసిన పిల్లలు ఉంటారు. ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగడానికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఇన్ఫర్మేషన్ అప్పుడు పంపించాం. పంపిస్తే బడి బయట పిల్లలు ఎంతమంది అంటే 1057 అని వీళ్ళు తయారు చేసిపోయాం. నేను అక్కడ జాయిన్ అయ్యేప్పుడు 2 నెలలు 3 నెలలు అయి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ గురించి నాకు అంత పెద్ద అవగాహన లేదు. 1057 అని రాసి పంపించాం. కలెక్టర్ గారు ఏం చేస్తారంటే రేపు సీఎం గారితో కలెక్టర్ కాన్ఫరెన్స్ అని అనగా ముందు రోజు జిల్లా ఆఫీసర్లందరినీ పిలిపించి వాళ్ళు ఇచ్చిన నోట్స్ గురించి అడుగుతారు. మీరు ఇది ఇచ్చారు, ఈ నోట్స్ కరెక్టేనా, ఈ ఫిగర్స్ కరెక్టా అన్నాడు. అక్కడ కాంతిలాల్ దండే గారు మళ్ళీ కలెక్టర్కి వచ్చున్నాడు. ప్రకాశంలో చేసిన మళ్ళీ గుంటూరుకి వచ్చాడు ఆయన. మళ్ళీ ఆయన వచ్చాడు. అక్కడ ఆయన కనపడ్డాడు. రమేష్ అంటాడు. చూసి ఫిగర్ చూసి ఆయన ముందు కూర్చున్నాడు, వెనక ఆఫీసర్లు అందరూ కూర్చున్నాడు. స్క్రీన్ మీద ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఫిగర్స్ వస్తున్నాయి. చూసి రమేష్ 1057 అన్నాడు. అవును సార్ అన్న. వెనక్కి తిరిగి చూసిండు అన్న. ఒకసారి వెరిఫై చేయి, గుంటూరు జిల్లా ఇంత పెద్ద జిల్లా, కేవలం 1057 మంది ఉన్నటువంటి బడి బయట పిల్లలు. సరే సరే సార్ అన్న. ఇక మీటింగ్ అయిపోయింది. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఒక 5-6 ఉంటారు. వాళ్ళందరినీ పిలిచాను. పిలిచి ఏంటా ఇది, కలెక్టర్ గారు అంటే తప్ప మనం గుర్తించలేమా? నేను మీరు ఇచ్చిన ఫిగర్ యాజిటీ తీసుకున్నాను. ఇన్ని మండలాల్లో ఇంతమంది పిల్లల్లో కేవలం 1057 మందే ఉంటారా అని అంటే ఒక ఆయన, సార్ మీరేమనుకోండి ఒక విషయం చెప్తాను. చెప్పాబు అని. సార్ మన పాత పీడీ గారు వాడిన కారు నంబర్ సార్ అది పెట్టారు సార్. ఇంతకన్నా ఘోరం. ఇది ప్రజలకి సంబంధించిన విషయం, పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. నేను చేసినట్టే నథింగ్ డే. అసలు ఎంతమంది ఉన్నారు తీయండి, అయిపోయింది. ఎంతమంది ఉన్నారు తీయండి అని అంటే ఎట్లా మనం తెలుసుకోవడం ఎట్లా? నేనేం చేశానంటే గుంటూరు డిస్ట్రిక్ట్ మ్యాప్ తెప్పించా. మొత్తం 6 ఉన్నారు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్. వాళ్ళు ఎవరు యాక్చువల్గా హెడ్ మాస్టర్లుగా పనిచేస్తే ఇక్కడ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు నాకులాగా వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా. వాళ్ళు హెడ్ మాస్టర్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి కదా. ఏం చేశానంటే మ్యాప్ని 6 భాగాలుగా పెన్తో గీసేసాను. గుంటూరు జిల్లా మ్యాప్ మొత్తాన్ని 6 భాగాలు చేశాను. 6 చిట్టీలు రాశా. 1 2 3 4 5 6 6 చెప్పి ఒక్కొక్క చిట్టి తీసుకోండి అని చెప్పాను. మీకు ఏ చిట్టి వస్తే ఆ చిట్టి ఏ మండలం మీరు దానికి వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేనేస్తే ఇదిగో ఆయనకు నువ్వు దగ్గర మండలాలు ఇచ్చావు, నాకు దూరపు మండలాలు ఇచ్చావు అని కంప్లైంట్ వస్తుంది కదా. అందుకని లాటరీ అనమాట. మీరు తీసుకున్నాను. ఎవరికి సార్ నాకు దూరం వచ్చింది, ఏం లేదా నేను పారదర్శకంగా చిట్టీలు వేసాను. ఎవరికి ఉందని మీరు రేపు మార్నింగ్ నుంచి మీకు ఒక్కొక్కరికి కారు ఇచ్చింది కదా గవర్నమెంట్, పొద్దున్న వెళ్ళిపోండి. మీరు ఆ మండలాలకి ముందు రోడ్ సైడ్ దగ్గరలో ఉండే స్కూళ్ళకి వెళ్ళండి. అటెండెన్స్ హిస్టరీ తీసుకోండి. ఎంతమంది పిల్లలు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది అంటే కనీసం ఒక 15 days 20 days నుంచి కంటిన్యూస్గా రాకపోతే వాళ్ళని బడిబయట పిల్లల కింద గుర్తించాలి. రూల్ అది. ముందు అది నోట్ చేయండి. తర్వాత వాళ్ళని ఎట్లా డీల్ చేద్దాం తర్వాత ఆలోచిద్దాం. మీరు వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్తారో ఆ స్కూలు హెడ్ మాస్టర్తో నాతో మాట్లాడించండి. అంటే మరి వెళ్ళలేదు మనకి తెలియాలి కదా, మనకంటే తెలుస్తుంది. హెడ్ మాస్టర్తో మాట్లాడించండి. ఇక అప్పుడు దాకా కదలికి లేని వీళ్ళు మళ్ళీ మొదలెట్టేశారు. వచ్చాడు రమేష్ పరిగెత్తిస్తున్నాడు మళ్ళీ అని. ఇక అట్లేదు.
నేను ర్యాండమ్ కొన్ని చోటికి వెళ్ళేవాడిని. నేను ఎక్కడికి వస్తానని చెప్పేవాడిని కాదు. ఒకరోజు ఈ డైరెక్షన్ వెళ్ళేవాడిని, ఒకరోజు ఈ డైరెక్షన్ వెళ్ళేవాడిని. సడన్గా మండల ఆఫీస్కి వెళ్ళేవాడిని, స్కూళ్ళకి వెళ్ళేవాడిని. వీళ్ళు చెప్పిన ఏరియా వీళ్ళ తర్వాత నేను వెళ్ళేవాడిని. అంటే ఒక రకమైన అలర్ట్నెస్ వచ్చేసింది, ఇక వీడు మనల్ని వదిలిపెట్టాడు కాబట్టి మనం పని చేయాలి, చచ్చినట్టు పోవాల్సిందే, అంతే. మన కథలు చెప్పడానికి వీల్లేదు, మన గుడ్డి ఫిగర్లు చెప్పడానికి వీల్లేదు. ఒక 10 రోజు ఏ రోజుకి ఆ రోజు కాంతిలాల్ దండే గారికి ఫిగర్ పెడుతున్నాడు. సార్ ఈరోజు ఇంత ఫిగర్ వచ్చింది, ఈరోజు ఇంత ఫిగర్ వచ్చింది, గుడ్ గోయింగ్, గుడ్ ప్రోగ్రెస్, క్యారీ అని ఆయన రిప్లై పెడతాడు. 10 రోజుల్లో 8,000 10,000 ఫిగర్ వచ్చింది. అసలు మొత్తం బయట ఉన్న పిల్లలు అంటే బడికి వస్తూ ఆగిపోయినాడు. అంటే ఏంటంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, అంటే వేరెవర్ ఐ వర్క్డ్ ఫర్ ది మ్యాక్సిమం రిజల్ట్ అనమాట. ఎక్కడ వర్క్ చేసినా కానీ మనం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని మనం రీచ్ అవుతున్నామా లేదా. స్టాఫ్ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు, అంటే ఎమ్మటపడి పని చేయి అంటే ఎవరైనా తిట్టుకుంటారు కదా అట్లా. సో ఇట్లా ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడంతో నాకు ఒక రకమైన నా టోటల్ సర్వీస్. తర్వాత మెప్మాలో కూడా వర్క్ చేశాను. మెప్మా అంటే అర్బన్ ఏరియాస్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సంఘాలు పట్టణాల్లో పనిచేసేదాన్ని మెప్మా అంటారు, పల్లెటూళ్ళలో పనిచేసేదాన్ని డిఆర్డి. సో ఇట్లా ఓవరాల్గా ఒక ఆఫీసర్గా నేను వర్క్ చేసిన. అంటే జనరల్గా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అటువంటిప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ నేచరే ప్రజలతో కలిసి తిరిగేది. నేను కావాలని ఆ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి వర్క్ చేశాను. అందరూ ఏంటంటే నాకు పనే వద్దురా బాబు, ప్రశాంతంగా నన్ను నోడు కదిలించుకుంటుంటే బాగున్నాను అనుకునేటట్టుగా అందరూ కోరుకుంటారు. నేను అటువంటి డిపార్ట్మెంట్ నుంచి లేదు, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో వర్క్ చేయాలని అనుకుని చేసిన ఇదనమాట. సో ఒక రకంగా నా ప్రస్థానం మొదలెట్టుకుంటే అనుకోకుండా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వటం. నా స్నేహితుడు చక్రవర్తి, అతను మొన్న జూన్లో రిటైర్ అయ్యాడు. అతను ఇప్పటికీ అదే క్లోజ్నెస్ ఉంటుంది మాకు, అంత ఇదిగా. అలా అవ్వటం, తర్వాత జిల్లా ఆడిట్ ఆఫీసర్గా వర్క్ చేయటం, కలెక్టర్ గారి దృష్టిలో పడటం, ఒక కఠినమైనటువంటి ఎమ్మెల్యే అని అనుకునే ఒక దగ్గర స్పెషల్ ఆఫీసర్కి వెళ్ళటం. అంటే నేను వెళ్ళిన ప్రతి చోట ఏంటంటే నా యాటిట్యూడ్ తోటి దాన్ని ఒక మంచి అవకాశంగా నేను మలుచుకోవడం జరిగింది. సో మొన్న ఫిబ్రవరిలో రిటైర్ అయినప్పటికీ ఇప్పుడు లా చేద్దామని లా సెట్ రాశాను. అయినా కానీ మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదా? లా సెట్ రాశాను. 120 బిట్స్ క్వశ్చన్ పేపర్లో 100 వచ్చినాయి. 300 చిల్లర ర్యాంక్ వచ్చింది. ఇంకా లా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. లా చేద్దామని అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏజ్ అనేది ఒక అసలు ఆగిపోకూడదు, మనం ఏదో ఒకటి చేస్తాం. అందరూ ఏంటంటే ఇప్పుడు కంఫర్టబుల్ లైఫ్ కదా, హ్యాపీగా రిటైర్ అయిపోయావు, ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా, నువ్వు లా చేయటం ఏంటంటే నా డిఎన్ఏనే డిఫరెంట్గా ఉంటుంది. ఖాళీగా కూర్చుందాము ఆ టైప్ ఏమి ఉండదు. సార్, చక్రవర్తి గారి వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారు. అలాగా మీరు ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు కానీ వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చెప్తారు? అంటే నేను ఎక్కడ నాకు యంగ్స్టర్స్ తారసపడినా వాళ్ళు అడగకుండానే వాళ్ళకి స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్తూ ఉంటారు. అంటే మనం ఏంటి, మన పరిస్థితులు, అందరూ ఏంటంటే నెగిటివ్ గురించి ఆలోచిస్తారు. నాకు బాగా డబ్బులు ఉన్న పేరెంట్స్ లేరు, లేకపోతే నన్ను మంచి కాలేజీలో చదివి లేదు, లేకపోతే నాకు మంచి కోచింగ్ ఇప్పించలేదు, అంతా నెగిటివ్గా వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇప్పుడు నా ప్రస్థానం కానీ చక్రవర్తి అని చెప్పిన అతను కూడా ఒక టీచర్ కొడుకు అనమాట. అంటే నువ్వు సక్సెస్ అవ్వాలని అనుకుంటే నువ్వు వెతుక్కునే నెగిటివ్ పాయింట్స్ ముందుకు రావు, నిన్ను ముందుకు వెళ్ళనీయవు. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు మన ఈ ఫాల్కన్ ఏరో ఫాల్కన్ నడుపుతున్న దిలీప్ వాళ్ళ బాబాయ్ మా అమ్మగారు ఊర్లో ఉంటారు వాళ్ళు. మా అమ్మగారు ఊరికి వెళ్ళినప్పుడు ఓ రోజు మా పిన్ని కొడుకుంటాడు, వాడు మన దిలీప్ వాడి పేరు జాన్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట. రోజు నైట్ భోంచేసి ఇద్దరం నడుచుకుంటూ బయటకు, నేను మా పిన్ని కొడుకు. వాడు అక్కడ తారసపడ్డాడు, జాన్ అనేవాడు. అన్నా బాగున్నాను, ఏం చేస్తున్నావురా అని అంటే బీఈడీ చేస్తున్నాను అన్న అని. తర్వాత ఏం చేస్తారా అంటే ఏముందన్నా, తర్వాత డిఎస్సి రాసుకుంటాను, టీచర్ జాబ్ తెచ్చుకుంటాను. ఇంతేనంటారా, ఇంతకు మించి వేరే ఆలోచనలు రావా అన్న. అదేంటన్నా అట్లా అన్నా అంటే బీఈడీ చేయటం, టీచర్ జాబ్ చేయటం తప్పని నేను అన్నాను, అది తక్కువ చేస్తున్నాను నేను అంటలేదు, కానీ ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదరా మనం చేయాలంటే. ఏముంటాయి అన్నా అన్నాడు. మంచి ప్రశ్న అడిగారా.
గ్రూప్ 1, గ్రూప్ 2 నేనప్పుడు గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యి ఒంగోలులో ఇనీషియల్‌గా వర్క్ చేస్తాను. ఇనీషియల్ ఓకే. పీరియడ్‌లో వర్క్ చేస్తాను. అవి ఉంటాయిరా గ్రూప్ 1 అని ఉంటది. గ్రూప్ 2 అని ఉంటది. అందులో ఎంఆర్ఓ అవ్వచ్చు. గ్రూప్ 1లో అయితే డిప్యూటీ కలెక్టర్ అవ్వచ్చు. డీఎస్పీ అవ్వచ్చు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవ్వచ్చు. దీనికన్నా అది బెటర్ ఇది కదరా! నువ్వు వాటికి చదవాలని ఆలోచించాలి గానీ, ఎంతసేపు మన ఊళ్ళలో ఇదే ఆలోచనరా బీఏ గాని, బీఎస్సీ గాని చేయాలి, బీఈడీ చేయాలి, డీఎస్సీ చేయాలి టీచర్. దాని నుంచి బయటకొస్తే బావుంటదిరా నాన్న. ఓ 45 మినిట్స్ మాట్లాడాడు ఆడితోటి. వాడు చార్జ్ అయిపోయాడు. నేను చక్రవర్తిని చూసి ఒక క్షణంలో చార్జ్ అయినట్టు. నేను చెప్పాను వాడు బీఈడీ డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్‌లో ఒక సింగిల్ రూమ్ గట్టిగా ఈ 2 చేతులు జాపితే ఉండదు. రూము అది సెకండ్ ఫ్లోర్ పైన అనమాట. రేకులున్నాయి పైన. అక్కడ కిరసనాయిల్ స్టవ్ పెట్టుకొని అక్కడ ఉండేవాడు. అక్కడ ఉండి చదువుకున్నాడు. చదువుకుని వాడు ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సెలెక్ట్ అయ్యాడు. వాడంటాడు అన్నా 45 నిమిషాలేనా నా జీవితాన్ని మార్చేసింది. అట్లాగే ఒంగోలు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇద్దరు వాళ్ళు నేనిచ్చిన ఇన్స్పిరేషన్‌తో వాళ్ళు గ్రూప్ 1 రాసి గ్రూప్ 1 మెయిన్స్ ఇంటర్వ్యూ ఉండేది. తర్వాత నా టచ్‌లో లేదు. మరి సెలెక్ట్ అయ్యారో లేదో నాకు తెలీదు. అంటే ఏంటంటే నా ఎగ్జాంపులే తీసుకుంటే ఒక పోస్ట్ మాస్టర్ కొడుకుగా మొదలైన నా ప్రస్థానం. ఒక లెక్చరర్‌గా చాలులే నా జీవితం అని అనుకుంటే అక్కడి దాకా అయిపోయేది. అనుకున్న ఆశయం. నా తోటి లెక్చరర్ సెలెక్ట్ అయ్యాడన్న స్ఫూర్తితోటి అంటే మనం ఏంటంటే మనకు సరైన అవగాహన లేకపోయినా అవగాహన కలిగే సందర్భాలు మనకు వచ్చినప్పుడు మనలో మనం చార్జ్ చేసుకుని మనం ఏ స్థాయికైనా రీచ్ అవ్వచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా నేను చెప్పాలనుకుంటున్నాను. నాది కానీ చక్రవర్తి ప్రస్థానం కానీ. ఓకే. సార్ యాక్చువల్‌గా చాలామంది కలెక్టర్ల దగ్గర కూడా మీరు పనిచేశారు. అంటే మీకు ఇష్టమైన కలెక్టర్ ఎవరు? ఏంటి? అంటే ఏం చెప్తారు? అంటే విజయ్ కుమార్ గారి దగ్గర కూడా నేను పనిచేశాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అనమాట. అంటే మనం సింగిల్ అవుట్ చేసి చెప్పలేము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇప్పుడు ఉదయలక్ష్మి గారు ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ. మనం ఏదన్నా పని చెప్తే ఇలా చేద్దాం అనుకున్నాను అంటే ప్రొసీడ్ అంటారు. కొంతమంది ఏంటంటే టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అంటే నేను అలాంటి ఎవరి దగ్గర పని చేయలేదు కానీ జనరల్ తెలుస్తూ ఉంటుంది మనకి. కొంతమంది ఏంటంటే అధికారులు పనిచేయరు, దొంగలు, సోమరిపోతులు, మన కథలు చెప్తారా అని ముందే ఫిక్స్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మేబీ వాళ్ళు ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు కొన్ని జిల్లాలు అటువంటి వాళ్ళు తారసపెడితే అట్లా అనిపించి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఉదయలక్ష్మి గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కాంతిలాల్ దండే గారు అయితే బాగా ఆయన నాకు ఇచ్చినంత సపోర్టు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఆయన చాలా ప్రొయాక్టివ్. అంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు ఆయన. సార్ నేను నా ప్రాజెక్ట్ ఇది, నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా వెళ్తే మీరు అనుకున్న రిజల్ట్ నేను తీసుకొస్తానంటే ప్రొసీడ్ అంటే అడ్డం పెట్టాడు. నువ్వు నాకు చెప్పలేదేంటి, నువ్వు నాకు చెప్పకుండా అక్కడ తిరిగేవేంటి, ఇక్కడ తిరిగేవేంటి, నువ్వు నాకు చెప్పించాడు, ఈ టైప్ ఉండదన్నమాట ఆయన దగ్గర. అంతా బాగా ఫ్రెండ్లీగా ఉంది. విజయ్ కుమార్ గారు ఆయన ఏంటంటే ఆయన అసలు ఒక జమ్. లిబరేషన్ పార్టీ పెట్టారు ఇప్పుడు పెట్టారు ఆయన. ఆయన చాలా హై లెవెల్ ఆఫ్ గ్రాస్పింగ్, హై లెవెల్ ఆఫ్ అనాలిసిస్. నేను చూసిన వాళ్ళలో చాలా షార్ప్ ఆయన, చాలా షార్ప్. ఆయన నాకు తెలిసి ఆయన ముందు సివిల్ సర్వీసెస్ రాసి ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఉత్తర భారతంలో ఏదో ఒక రాష్ట్రంలో వేస్తే అక్కడ వద్దనుకుని మానేసి ఈ గ్రూప్ 1లో ఈ చక్రవర్తితో పాటు సెలెక్ట్ అయ్యాడు ఆయన. ఈ చక్రవర్తి స్టేట్లో 4th ర్యాంకర్ అయితే బహుశా విజయ్ కుమార్ గారు 3rd or 2nd అయి ఉంటాడు. సేమ్ బ్యాచ్ అనమాట వాళ్ళు. ఆయన ఏంటంటే పని రాక్షసుడు విజయ్ కుమార్ గారు. నేను పని రాక్షసుడు అనుకుంటే నాకు 1000 రెట్లు ఎక్కువ ఉంటాడు. నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశానండి. వెరీ నైస్ పర్సన్. అసలు ప్రజా సమస్యల మీద కానీ ఏదైనా విషయాల మీద అసలు ఆయనకుండే అవగాహన మనం ఆయనకి ఏదైనా చెప్తుంటే సపోజ్ ఇప్పుడు నేను డ్వామా అనే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. డ్వామాలో ఆయనకంటే నాకే ఎక్కువ అవగాహన ఉంటుంది కదా, ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ వరకే చేస్తానని. ఆ డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతున్నప్పుడు మాట్లాడుతుంటే నాకు తెలియని విషయాలు నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన చెప్తాడు. మనకి చెప్పే దాంట్లోనే ఆయన పూర్వానుభవం కాదు. అంటే ఆయన అనాలిసిస్ అంత బాగా ఉంటుంది విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు నాకు తెలిసిన వాళ్ళలో చాలా ఎక్కువ ఎక్సలెంట్ నాలెడ్జ్ కానీ, అనాలిసిస్ కానీ, వర్క్మన్షిప్ కానీ ఆయన బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అనమాట. పలానాళ్ళు గొప్ప, పలానాళ్ళు తక్కువ అని మనం చెప్పలేం కానీ అట్లా. అలాంటి రాజు గారు ఆయన అసలు పితామహుడు.
ఈ గ్రామీణాభివృద్ధి పథకాలన్నీ అమలు చేయడంలో ప్రజలకు అందకుండా ఎక్కువ కరప్షన్ జరిగే అవకాశం ఉన్న ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఏముంది, ఉపాధి హామీ పథకం అనుకోండి, ఒక్కొక్క గ్రూప్లో 20 మంది ఉంటారు. 20 మంది వచ్చి ఫీల్డ్కి పనిచేస్తున్నారా లేదా అనే దాంట్లో మనకి కరెక్ట్గా చెప్పలేము. అంత పని జరిగిందా లేదా అనేది కరెక్ట్గా చెప్పలేము. అసలు కొన్ని గ్రామాల్లో ఏంటంటే ఫీల్డ్లో పని జరగకుండానే రాసేసి మొత్తం అంతా అయిపోయింది అని చెప్పేవాళ్ళు. అవును, ఈ పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇట్లా ఉంటే లాభం లేదు. ఈ ప్రాజెక్టు పేదలకు చేరకుండా కోట్లు డబ్బులు వస్తూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉపాధి హామీ పథకాలు. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయాలని ఆయన సాఫ్ట్వేర్ చేయించేశాడు. దానికి వర్క్ రావాలంటే సాఫ్ట్వేర్లో మొత్తం 15-16 రకాల వర్క్లు ఉంటాయి అనుకోండి. ఈ 15-16 రకాల వర్క్స్లో 16వ వర్క్ ఏముంటుందంటే రోడ్లు వేయటం అని ఉంటుంది. ఈ ఊళ్ళల్లో రోడ్లు వేయడం అనే వర్క్ చేయించేసి మిగతాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఆ కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. ఈయన ఏం చేశాడంటే ఒక ఆర్డర్ పెట్టేశాడు. ఫస్ట్ కేటగిరీ వర్క్ ఆ ఊర్లో 75% కంప్లీట్ అయితేనే రెండో కేటగిరీ వర్క్ సిస్టమ్ నీకు పర్మిషన్ ఇస్తుంది. రెండోది కూడా 75% అయితే మూడోది అట్లా అయితేనే నీకు రోడ్డు దగ్గరకు వస్తుంది అనమాట. అట్లా మొత్తం ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయించి అందులో పెట్టించేశాడు గోపాల్ రాజు గారు. దాంతో ఏంటంటే కరప్షన్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఆయన పితామహుడు గ్రామీణాభివృద్ధి పథకాలకు సంబంధించి. ఆయన తర్వాత రాజు కాదు, ఈయన రాజశేఖర్ గారు, బుడితి రాజశేఖర్ గారు అని ఇంకా సర్వీస్లో ఉన్నాయి ఏపీలో. ఆయన వీళ్ళంతా మురళీ గారు అని వీళ్ళంతా ఏంటంటే ఈ గ్రామీణాభివృద్ధి పథకాలకి పితామహులు అంటాడు. రాజుగారి శిష్యులు వీళ్ళిద్దరు, రాజశేఖర్ గారు. సో అట్లా ఈ పథకాలు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి ఫలానా కలెక్టర్ గొప్ప అని మనం ఇండివిజువలైజ్ చెప్పలేము అన్నమాట. ఓకే సార్, రీసెంట్గా వస్తే కుర్రాడు ఒక అతను కృష్ణతేజ అని ఒక కుర్రాడు కేరళ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా మంచి వస్తుంది. అంటే యంగ్స్టర్ దాన్ని ఎలా చూస్తారు సార్? అలాంటి అంటే ఆయన కేరళలో వరదలు అవన్నీ జరిగిన ప్రాంతాల్లో ఆయన బాగా పనిచేసాడని పేరు ఉంది ఆయనకి. పని టాస్క్ మాస్టర్, పని బాగా చేయిస్తాడని. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆశిస్తుంది? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పథకాలు బాగా ఇంప్లిమెంట్ అవ్వాలని ఆశిస్తుంది. అవి ఇంప్లిమెంట్ ఎవరు బాగా చేస్తారని అనుకుంటే వాళ్ళు ఎక్సా వైఎస్జెడ్ అనే సంబంధం పెట్టేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ట్రాక్ రికార్డ్ అదంతా బాగా నచ్చింది. ఆయన బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పెట్టారు కదా కొత్తగా పంచాయతీలు, ఈ వాలంటరీ వ్యవస్థతో కాకుండా గ్రామ సెక్రటరీ ఇట్లా ఏమైనా పెట్టారు కదా, ఇవి కూడా ఆయనే మానిటర్ చేస్తున్నారు, బాగా ఎఫెక్టివ్ చేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్ కూడా ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించి ప్రత్యేకమైన రిపోర్ట్లు అవన్నీ తెప్పించుకుని బాగా, అంటే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు జవాబుదారీతనం వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సేవ ద్వారా పెట్టడం, గ్రామాల్లో వీళ్ళే ఈ సేవలు అప్లోడ్ చేయటం, మనం ఈ సేవలోనూ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ తెచ్చేసుకుంటున్నాం. సో ఇదంతా ఏంటంటే ప్రజలకి సులువుగా ప్రభుత్వం అందుబాటులోకి రావడం ఒకటి. ఇప్పుడు మీరు చెప్పిన ఆయన కూడా ఎంత బాగా ప్రజల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుందని మానిటరింగ్ బాగా చేస్తాడు ఆయన. పై లెవెల్ నుంచి బాగా కింద కొంచెం ఉరుకులు పరుగులు అయింది. అది ఉరుకులు పరుగులు అయితేనే ఏ పథకం అయినా మనం ప్రజలకు చేర్చగలుగుతాం. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ముఖ్యమంత్రులు పనిచేశారు సార్. ఒక్కొక్కళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక డెవలప్మెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఐటీ కానీ దాని గురించి, రాజశేఖర రెడ్డి గారు చూసుకున్నట్టయితే మనం ఆరోగ్య దీనికి గురించి రకరకాలుగా ఉన్నాయి కదా సార్. అంటే ఎవరు బెస్ట్ సీఎం, ఏ పథకాలు వీళ్ళు తీసుకురావటం వల్ల ఎవరు రాష్ట్రానికి మంచి చేశారు, మీరు అభిమానిస్తే ఎలా ఈ వీళ్ళలో ఎవరు ఏంటి? చాలామంది పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అవచ్చు, తెలంగాణకి. ఇది బెస్ట్, వీళ్ళు తీసుకొచ్చింది ఇది బాగుంది అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? గ్రౌండ్ లెవెల్ బాగా బీద బిక్కి అని అనుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు బాగా చేరాలి అని చేసిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు నెంబర్ 1. ఆయన ఏంటంటే సాచురేషన్ మోడ్లో వెళ్ళిపోవాలి. సాచురేషన్ మోడ్ అంటే ఎవరిని వదిలిపెట్టద్దు. ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే పొలిటికల్ లైన్స్లో, ఇప్పుడు ఎందుకు మా ఊర్లోనే ఒక మా మదర్ దగ్గరికి వస్తూ ఉంటారు.
ఆడొచ్చి అయ్యా నా పెన్షన్ ఆపేశారు అయ్యా. ఎందుకు ఆపేశారమ్మా అంటే నేను పలానా పార్టీకి చెందిన మనిషిని అని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు నా పేరు పక్కన పెట్టేశారు. ఇటువంటివి జరుగుతుంటాయి ఊళ్ళలో. ఇలా కాకుండా పార్టీతో సంబంధం లేదు అని అందరూ లబ్ధిదారులు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేని అందరికీ చేరాలి అనే విధంలో చేయడాన్ని సాచురేషన్ మోడ్ అంటారు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ చేశారు ఆ పని. అందుకే ఆయన్ని ఇప్పటికీ ప్రజలు ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు. అట్లా అంటే ప్రజలకు బాగా రీచ్ అవ్వడం అనే దాంట్లో రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన ప్రజలకు రీచ్ అయ్యే విధంగా చేస్తారు. కాకపోతే ఆయన దృష్టి అంతా ఏంటంటే మనం మంచి బిజినెస్ తీసుకురావాలి. ఆయన కంబైన్డ్ స్టేట్లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని CEO ఆఫ్ ఏపీ అనేవాళ్ళు. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి కాదు ఆయన. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బిజినెస్ ఓరియంటేషన్ అయితే దానికి ఆయన CEO అని. అప్పుడు ఆయన అట్లా చేశారు, ఇప్పుడు అట్లా చేస్తున్నారు కదా. ఇప్పుడు గూగుల్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అది సామాన్య విషయం కదా. అమెరికా తర్వాత ఇప్పుడు ఇక్కడే అది ఉంది ప్రపంచంలో. అమెరికా తర్వాత అది ఇక్కడికి వచ్చింది అనమాట. అంటే ఆయన ఎప్పుడైనా నిరంతరం ఏంటంటే అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలి, కంపెనీస్ రావాలి, డెవలప్మెంట్ కావాలంటే మనం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి. ఆ కంపెనీలకు మనం వాళ్ళకి కావాల్సిన వసతులు ఇక్కడ మనం కల్పిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతారు. తద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది బాగా. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ అని ఒకటి ఉంటుంది, ఆర్నాల్డ్ గోస్వామి అని ఉంటాడు ఆయన. ఆయన ఒకసారి ఈ ఎలక్షన్ల ముందు మొన్న జరిగిన 2024 ఎలక్షన్ల ముందు ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు కదా. ఇంటర్వ్యూ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటర్వ్యూ చేశాను, నేను చూశాను రిపబ్లిక్ టీవీ లైవ్. అందులో ఆయన ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు సీఎంగా వర్క్ చేసినప్పుడు ప్రజల వ్యతిరేకత వస్తుందేమో అని ఆలోచించకుండా మీరు సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి ముఖ్యమంత్రి మీరు. మీలాంటి వాళ్ళు దేశానికి ప్రధానమంత్రి ఎందుకు కాలేదని మేము అనుకునేవాళ్ళం అని ఆయన అన్నాడు ఆ ఇంటర్వ్యూలో. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి అడిగినా ఆయన పేరు అందరూ చెప్తారు. అంటే ఆయన బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు, ఆయన అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని తీసుకొచ్చాడు, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు. అంటే ఆయన ఓరియంటేషన్ ఎంతసేపు ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ చేయాలి, కొత్తగా తీసుకురావాలి, కొత్త కంపెనీ. ఇప్పుడు ఈ ORR, ఈ హైటెక్ సిటీ, దాంతోపాటు ఈ హైవేస్, ఈ బ్రిడ్జెస్, ఈ మొత్తానికి ఆయనే కదా పునాదేసింది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు విజన్ని కంటిన్యూ చేశారు. అవును, ఇది ఇది చంద్రబాబు నాయుడు పెట్టాడు కదా, నేను ఆపేద్దాం అని అనుకోలేదు. ఆ తర్వాత కేసీఆర్ గారు, వీళ్ళందరూ అదే విషయాన్ని కంటిన్యూ చేయబట్టి ఇప్పుడు హైదరాబాద్ అసలు ఈ స్థాయికి వరల్డ్ కల్లా బెస్ట్ సిటీ లాగా ఉంది. అవును, ఇంత ఇదికి వచ్చింది. అవును, ఇప్పుడు మొన్న ఎప్పుడు అంటున్నారు ఎవరో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు గచ్చిబౌలి నుంచి అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అలా వస్తుంటే అసలు ఇది అసలు ఇండియా అన్నారంట అనిపిస్తుంది. ఎందుకు రజనీకాంత్ గారు సినిమా యాక్టర్, ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇవన్నీ చూస్తుంటే నేను న్యూయార్క్లో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా నాకు ఆశ్చర్యం వేసింది ఆ ఏరియాలో తిరుగుతుంటే అన్నాడు. కాబట్టి ఒక్కొక్క ముఖ్యమంత్రి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి అల్టిమేట్గా అందరూ ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయగలిగానో, ఏ స్థాయిలో ప్రజలకి అందించగలిగాను అనే ఆలోచనతోనే అభివృద్ధి తీసుకురావాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయారిటీ, ఒక్కొక్కళ్ళు ఒకదానికి ఎక్కువ వెయిట్ ఇస్తారో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కదానికి తక్కువ. బట్ అందరూ కూడా ప్రజల కోసమే, ప్రజల కోసం, వాళ్ళకు ఉపయోగం కోసమే అట్లా. సార్ లాస్ట్గా ఒక వర్డ్ ఏదైతే ఉందో, యూత్ నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని చాలామంది నాకు అంటే చాలామంది నేను చూస్తున్నట్టే సార్, ఎవరో చెప్తున్నారు బీటెక్లు చదువుకున్న వాళ్ళు ర్యాపిడోలు తోలుతున్నారు, పెద్ద చదువుకున్న వాళ్ళు ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇంజనీరింగ్ చదువుదామని ఎవరంటే రోడ్డు మీద తిరుగుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు సార్. అలాంటి బద్ధకస్తులు కావచ్చు, ఇంకా నాకు చాలు ఇదొక్కటే, ఇంకా ఇది తప్ప నాకు లైఫ్ లేదు, ఏదో ఒక 20,000 30,000 వస్తే బతికేద్దాం, లేకపోతే ₹1,00,000 వస్తే బతికేద్దాం అనుకున్న వాళ్ళకి, నిజంగా దమ్ముండి చేయలేని యువతకి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీకు నాకు మన బలాలు మన బలహీనతలు ఏంటో తెలుస్తాయి. నాకు ఇంగ్లీష్ నా బలం, చిన్నప్పటి నుంచి నా ఇంగ్లీషు మంచినీళ్ళ ప్రాయం ఉండేది. నా ఎగ్జాంపుల్లో చెప్తాను నేను. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోమని మా నాన్న బైపీసీ జాయిన్ చేశాడు. ఆయన దృష్టిలో నేను డాక్టర్ అటువైపు వెళ్ళిపోవాలండి. నేను డాక్టర్ అయ్యాను, కానీ ఇప్పుడు సైకాలజీలో PhD చేసి నేను డాక్టర్ అయ్యాను. ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకున్నాను. ఎంబీబీఎస్ డాక్టర్ అన్నాను.
అయితే నాకేంటంటే చిన్నప్పుడు నేను మ్యాథ్స్ వీక్ అని చెప్పాను కదా! దాంతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు వర్కౌట్ కాలేదు. ఇంటర్మీడియేట్‌లో అట్లా నేను ఫెయిల్ అయ్యాను. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత నేను సరే తర్వాత మళ్ళీ కంప్లీట్ చేశాను. నేను బీఏ జాయిన్ అవుతాను ఇంగ్లీష్ లిటరేచర్ అని మా నాన్నతో చెప్పా. "ఏయ్! బోర్డు బీఏ చదివి ఏం చేస్తావురా నువ్వు? నువ్వు బీఎస్సీ చేరు." నాన్న నాకు ఎక్కవు నాన్న. నా వల్ల కాదు, నన్ను వదిలి. ఇంట్లో 2 రోజులు దాని మీద గొడవ. నువ్వు బీఎస్సీ అప్లికేషన్ తెచ్చుకొని నేను సంతకం పెడతా. బీఏ అప్లికేషన్ సంతకం పెట్టను అంటాడు మా నాన్న. నా వల్ల కాదు నాన్న అంటే నథింగ్ డూయింగ్ అని 2 రోజులు పోరాడి మా నాన్నతోటి నేను బీఏ లిటరేచర్ జాయిన్ అయ్యి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. మా నాన్న ఒత్తిడికి నేను లోబడి బీఎస్సీ చేయాలంటే ఆ బీఎస్సీ నాకు కంప్లీట్ అయ్యేది లేదు, నాకు ఇప్పటికే డౌటే. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఒక గ్రూప్ 1 అధికారి స్థాయికి వచ్చి నేను రిటైర్ అయ్యానంటే అంటే ఎందుకు చెప్తానంటే ఇది నా బలం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను అందులో ప్రయాణించాను. కాబట్టి మీ బలం ఏంటో మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేరారు? ఇంట్లో వాళ్ళు చేరమంటే చేరారా? ఇంజనీరింగ్లో మీరు ఏ గ్రూప్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకున్నారా? కంప్యూటర్ సైన్స్ మీకు రాకపోతే ఇంకోటి చేశారు, ఏదైనా చేసి ఉండొచ్చు. మీరు ఈ క్షణం మీ పరిస్థితి ఏంటి, మీ బలం ఏంటి, మీరు ఎందులో సక్సెస్ అవుతారు, అది ముందు డిసైడ్ చేసుకోవాలి. దాని తగ్గట్టుగా నిరంతరం కృషి చేయాలి. ఒక ప్లానింగ్ ఉండాలి. కృషి లేనిదే ఎవరు ఏది సాధించలేరు. ఎవరి లైఫ్ వాళ్ళదే. నీ లైఫ్కి నువ్వే సీఈఓవి, నీ ఫ్యూచర్కి నువ్వే మార్గదర్శకుడివి. మనం 22 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మనల్ని అనుకోండి ఎవరైనా ఏళ్ళు పట్టుకుని నడిపించాలా? ఇప్పుడు ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అవును, అంతకు ముందు కంటే పోల్చుకుంటే ఇప్పుడు పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు కేరళలో ఒక అతను రైల్వే కూలీ మొబైల్ ఫోన్లో రైల్వే స్టేషన్ నుండి వైఫై పెట్టుకుని చదువుకుని ఐఏఎస్ కొట్టాడంట. మీరు నమ్ముతారా? అసలు ఇంకా వాళ్ళు ఏం చెప్తాం చెప్పండి. ఐఏఎస్ అండి, టఫెస్ట్ ఎగ్జామ్ కంట్రీలో. ఒక రైల్వే కూలీ మొబైల్ ఫోన్ అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లో మీ యూట్యూబ్లో మీరు ఏ సబ్జెక్ట్ లా అడగండి, సోషాలజీ అడగండి, సైన్స్ అడగండి, గ్రూప్ 1 అడగండి, ప్రతి దానికి మీకు వీడియో ఉంటాయి. లేకపోతే అంతకుముందు బుక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని చెప్పేవాళ్ళం మనం. ఇప్పుడు ఎందుకు మొన్న మీకు చెప్పాను కదా అడోబీ ప్రీమియర్ అని, బయట వెళ్ళే కోర్సులో ఫీజు కట్టి నేర్చుకోవాలా, యూట్యూబ్లో ప్రీమియర్ కోర్సు నేర్చుకోవడానికి మీకు వీడియోలు ఉంటాయి, నేర్చుకోండి. అంటే అవకాశాలు అపారం. మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలా. కష్టపడింది ఏది పైకి రాదు, ఎవరు పైకి రాలేరు, ఏది అచీవ్ చేయలేరు. సో మీ బలాలు ఏంటి, మీరు అందులో నెగ్గగలుగుతారా? ఒకవేళ అందులో నెగ్గలేని కూడా పక్కకు వచ్చాను. ఇప్పుడు ఎందుకు మీరు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు కదా, ఆయన నైజీరియాని అక్కడికి వెళ్ళమని ఆయనకి ఇంజనీరింగ్ జాబ్ వాళ్ళ ఫాదర్ చూశారంట. వాళ్ళ ఫాదర్ అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసేవాడు. చూస్తే రేపు వెళ్ళాలి, నైజీరియా వెళ్ళాలి. ఈరోజు ఈవినింగ్ ఇది నాకు వర్కౌట్ కాదు, నేను చేయలేను అని చెప్పి తనలో తను మదన పడుతుంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒక అతను ఇతనికి చాలా క్లోజ్ అట. కనపడితే ఏంటి రాము డల్గా ఉన్నావంటే ఏం లేదు ఇది పరిస్థితి అంటే పదా అని చెప్పి ఆయన ఏదో ఇక్కడే పంజాగుట్లోనే అక్కడ ఏదో వెళ్ళి ఇద్దరు మందు కొట్టి ఆయనే చెప్పాడు. ఆయన చెప్తాడు రోగం ఉంటాయి ఏదైనా పరిస్థితి అంటే ఆయన చెప్పాడంట, నీకు ఏది చేయాలనిపిస్తే నువ్వు అది చెయ్యి, నీకేది నచ్చితే చెయ్యి, మీ నాన్న నిన్ను వెళ్ళమన్నాడు అని చెప్పి నువ్వు వెళ్ళదంటే ఆ క్షణం డెసిషన్ మార్చుకున్నా అంట. అంటే రామ్ గోపాల్ అటు ఎల్లుంటే ఇప్పుడు మనకు రామ్ గోపాల్ వర్మ అనే ఒక అద్భుతమైన డైరెక్టర్ మనకు దొరికేవాడు. సర్కారు, దాంతోపాటు శివ అనే ఒక పెద్ద సినిమా తీసి, శివ అనేది ఒక లెజెండ్ కదా. అంటే ఆయన బలం ఏంటో తెలుసుకున్నాడు, అందులో ప్రయాణించాడు. నేను నా బలం ఏంటో తెలుసుకున్నాను, నేను అందులో ప్రయాణించాను. కాబట్టి ప్రతి యువత కష్టపడాలండి, కష్టపడకుండా ఏది రాదు లైఫ్లో. కష్టపడిందని మీకు ఏది రాదు లైఫ్లో. కష్టపడకుండా మీకు ఏదైనా వచ్చిందంటే మీరు ఒక డెడ్ వుడ్ అయిపోతారు. అది అసలు మీ దగ్గర కూడా ఉండదు. ఇప్పుడు కోట్లు ఇప్పుడు అంబానీని తీసుకోండి, అదానీని తీసుకోండి, వాళ్ళ పిల్లలు కూడా అదే రేంజ్లో కష్టపడి ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు అంబానీ, అదానీ వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అయినా వాళ్ళు ఒక్క క్షణం ఖాళీగా ఉండరు, నిరంతరం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీ బలాలేంటి తెలుసుకోండి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకోండి, దానికోసం కష్టపడండి. మీరు మ్యాక్సిమం ఏది అచీవ్ చేయాలనుకున్నారో అది అచీవ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి. కళలు అందరికీ అంటారు, సాకారం చేసుకోండి. ఎంతమంది బయట బోర్డు చూశాను నేను, అన్ని పక్షులు మబ్బుల కింద వర్షానికి తడిసి ఇబ్బంది పడతా ఉంటాయంట, ఫాల్కన్ అనేది మబ్బులు పైకి ఎగురుద్దంట. అది బయట కొటేషన్. అవునండి. అంటే అల్టిమేట్గా పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పినా ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉండాలి. అది మన జీవితం కావచ్చు, మనం ఒక ఇల్లు కొనాలని అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు.
అలా చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు ఈ స్టూడియో పెట్టి ఇది నడుపుతున్నారు. మీరు కూడా రోజు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. కొత్త కొత్త టాపిక్లు మాట్లాడతారు. అంటే ఏంటి, మీ గ్రోత్ రావడానికి మీకు ప్రణాళిక ఉంది. దానికోసం పొద్దున్నే సాయంత్రం నిరంతరం కష్టపడుతుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అట్లాగే యూత్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏంటి అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, దీన్ని గేట్ ఎగ్జామ్ రాయాలి, ఏదో చేయాలి, దానికి ఎంత ఖర్చు కూడా. బీద ఫ్యామిలీస్ అయినా కానీ చాలామంది కష్టపడి అట్లా వెళ్ళి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా వెళ్ళగలుగుతున్నారు, అది వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు. గోల్ కోసం ఎన్ని కష్టాలైనా పడి అక్కడికి వెళ్ళాలనుకున్నారో వెళ్తున్నారు. అట్లాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి అశోక్ నగర్ ఈ చుట్టుపక్కల చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళు గ్రూప్ 1 మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది డైలీ హంట్లో ఎందున్నాను, కానిస్టేబుల్ కూతురు డిప్యూటీ కలెక్టర్కి సెలెక్ట్ అవునండి, అయింది. చాలా చూస్తూ ఉంటాము. వీళ్ళందరూ ఆయనకి ఎంతో తపన శ్రమ ఉంటుంది. ఓవర్ నైట్ ఎవరు డిప్యూటీ కలెక్టర్ అయిపోరు. వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అన్నీ వదిలేసి ఇక్కడ చిన్న రూము లేకపోతే హాస్టల్లోనూ ఉండి అన్నీ చాలక, అందరూ రిచ్ పీపుల్ ఉండరు కదా, అలా చేసి వాళ్ళు ఆ స్థాయికి వస్తారు. అంటే ప్రతి విజయం వెనక కష్టం ఉంటుంది. ఎంతో కష్టం ఉంటుంది. కష్టపడితే ఎవరు మేమేం కాలేకపోయాం, మమ్మల్ని ఆదుకుంటే బాగుండు అనే పరిస్థితి రాదు. ఎవరి జీవితం వాళ్ళే నిర్ధారించుకోవాలి, దానికోసం కష్టపడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా రమేష్ గారు, నిజంగా మీ స్టోరీ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే ఇక్కడితో చాలు, ఏదో లెక్చరర్గా ఏదో చెప్పేసుకుంటా మనకు కావాల్సి ఉంది అనగాకుండా అక్కడి నుంచి రకరకాలుగా గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నో సేవలు అందించారు. దాంతోపాటు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. తప్పకుండా సార్, ఫ్యూచర్లో కూడా మీరు లా అంటున్నారు, దాని తర్వాత ఇంకా దానికి సంబంధించి ముందుకెళ్ళాలని, ఇంకా మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాడ్కాస్ట్కి వచ్చి మా యొక్క వ్యూస్కి మీ యొక్క సలహాలు, సూచనలు, మీ యొక్క స్టోరీ తెలియజేసినందుకు నమస్కారం సార్. చాలా సంతోషం అండి, నన్ను మీరు పిలిచినందుకు, మీతో ఇన్ని విషయాలు ముచ్చటించుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు. మీరు ఇలాగే మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలి, చాలామంది ఇంటర్వ్యూలు తీసుకుని వాళ్ళ ద్వారా యువతకు మరి ముఖ్యంగా స్ఫూర్తిని అందించాలి. ఇంకా సమకాలీన అంశాల మీద కూడా మీరు మీ ఛానల్ ద్వారా ప్రజల్ని జాగృతం చేయాలి, ప్రజలకు మంచి విలువైన సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.